అయితే హైడ్రా పేరు చెప్పుకొని 50 లక్షలు వసూలు చేయడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. సో న్యాచురల్ గా రిజల్ట్ కనబడేటప్పుడు ఏదో అంటారు కదా, ఏదో ఇది కాయలు కాసే చెట్టుకే ఎక్కువ రాళ్ళు పడతాయని చెప్పేసి. సో బహుశా అలా ఉందేమో. సో నో ఇష్యూ, అంటే నేను అనేది దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఒక వాళ్ళు కష్టం చేసుకుని ఒక రేకులిల్లు కట్టుకున్నది మీరు ఆల్ ఆఫ్ ది సడన్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టైం ఇవ్వకుండా మీరు డెమాలిషన్ చేయడం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూ ఉన్నారు. వీటిలన్నిటిలో కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఫస్ట్ 1 month లో చేసింది మాట్లాడుతున్నారు. అవును, ఈ 1 year లో ఏం చేశారు చెప్పండి. ఫస్ట్ 1 month లో ఎస్ కొన్ని చోట్ల అది చేశాం, టెక్నికల్ గా అది తప్పే. ఇక్కడ ఒక్కటి వినిపిస్తుంది సార్, నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ మీరు ఫస్ట్ తీసుకున్న టాస్క్ అదే మంచి పని చేశారు అన్న అప్లాజ్ వచ్చింది. ఎప్పుడైతే ఓవైసీ వాళ్ళది మీరు టచ్ చేసి ఆ మొత్తం నడిచిందో అదే మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకని మీరు ఇంకా డెమాలిషన్ చేయట్లేదు? ఓవైసీ కాలేజ్ ఒకటే కాదు, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, హిమాయత్ సాగర్ ఉంది, దాని చుట్టూ చాలా రిసార్ట్స్ వచ్చాయి. అవి మేము ఎందుకు చేయలేదు? మేము చేసి నాగార్జున ఎందుకు చేశాము? నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా ఆకాష్. హైడ్రా ప్రభుత్వ ఆస్తులను రక్షించడం, అలాగే కబ్జాదారులను తొలగించడం, చెరువులను కుంటలను ఆక్రమార్కుల నుంచి విడిపించడం. అయితే ఎంతో దిగ్విజయంగా హైడ్రాను నిర్వహిస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ముద్దు బిడ్డ మానస పుత్రిక హైడ్రాను ఘన విజయంగా నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఎంతో మంచి అప్లాస్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఇది వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్, సో మీరు ఎంతో శ్రమించి హైడ్రాని నిర్వహిస్తూ ఉన్నారు, ఎంతో అప్లాస్ కూడా వచ్చింది. అయితే హైడ్రా పేరు చెప్పుకొని 50 లక్షలు వసూలు చేయడం అనేది ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇది ఎవరి బాధ్యత సార్ అసలు? చూడండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా ఒక 1 year అయింది క్రియేట్ అయ్యి. ఇది నేషనల్ లెవెల్లో కూడా దీనికి చాలా రికగ్నిషన్ కూడా ఉంది. అన్ని స్టేట్స్ లో కూడా ఇప్పుడు దీన్ని చాలా స్టేట్స్ లో ఇప్పుడు దీన్ని ఈ సిస్టమ్ ని ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా జరుగుతుంది. సో నాకు చాలా మంది ఆఫీసర్స్ బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఈ స్టడీ చేయడానికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ క్రియేట్ అవుతుంది కూడా అది. సో దీంట్లో మనకి ఈ మధ్య నేషనల్ మీడియా కూడా పెద్ద ఎత్తున కూడా దీని మీద చాలా పాజిటివ్ స్టోరీస్, అంటే ఒక మనం ఎన్వైరన్మెంట్ని పర్యావరణాన్ని కాపాడాలంటే కనుక ఏదో నార్మల్ పద్ధతుల్లో పోతే అవ్వదు, ఒక అగ్రెసివ్ అప్రోచ్ ఉండాలి అనేటటువంటి విధంగా కూడా నేషనల్ మీడియా అండ్ అందరూ కూడా దీనికి వచ్చారు. ఎందుకంటే ఇది కాపాడేది భావితరాల కోసం. దీనికి ఏదో మనం ఏదో రొటీన్ గా ఏదో ఇన్నాళ్ళు మనం ఉన్నటువంటి సమస్యని ఎలా అయితే హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళామో అదే పద్ధతిలో వెళ్తే గనక దీనికి రాదు. సో ఈ క్రమంలో న్యాచురల్ గా అగ్రెసివ్ గా వెళ్తున్నప్పుడు ఇప్పుడు దీంట్లో ఏమైతుందంటే రెస్పాండ్ అయ్యే ఏజెన్సీగా హైడ్రా ఉంది. ఇప్పుడు అందరూ ఎట్లా అయిందంటే ప్రతిదానికి హైడ్రా ఏం చేస్తుందని అంటున్నారు. దానికి వేరే ఏజెన్సీ ఉన్నా కానీ కూడా దాన్ని మర్చిపోయి అన్ని మమ్మల్ని అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించినారంటే కనుక అక్కడ యాక్చువల్గా దానికి కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అనమాట. లేకపోతే ఒక సపోజ్ ఒకటి అనాథరైజ్ కన్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, ఒక ఇదనేది వస్తే కనుక దానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. ప్లస్ మేము ఇప్పుడు లైక్ ఇట్స్ మోర్ లైక్ టాస్క్ ఫోర్స్ లాగా అనుకో. ఇప్పుడు మీకు పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఓ పోలీస్ స్టేషన్ ఉంటుంది, టాస్క్ ఫోర్స్ స్టేట్ జిల్లా అంతటికి ఒకటి ఉంటుంది అనుకుంటాం. పోలీస్ స్టేషన్ బాధ్యత పోలీస్ స్టేషన్ ఉంటుంది, టాస్క్ ఫోర్స్ ది వాళ్ళు కూడా ఉంటారు. అలానే పోలీస్ స్టేషన్ అంతా నాకు సంబంధం లేదు, ఇదంతా టాస్క్ ఫోర్స్ వాళ్ళే చూసుకుంటారు అనేది కాదనమాట. ఇప్పుడు పబ్లిక్ లో జనరల్ గా అంటే మేము రియాక్ట్ అవుతున్నాము, రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి మా మీద ఎక్కువ అంటే బహుశా అది ఒక రకంగా అంటే అప్పుడు కూడా భయం వేస్తుంది అనమాట. చాలా మందికి తెలిసిన వ్యక్తి కాబట్టి తెలిసిన వ్యక్తి ప్లస్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. మీరు ఏంటంటే రిజల్ట్ కనబడుతుంది. మామూలుగా రిజల్ట్ కనపడకపోతే గనక ఇంత పద్ధతి ఉండదు. మీకు ఇప్పుడు ఇమీడియట్ గా రిజల్ట్ కనపడుతుంది. ఇప్పుడు సపోజ్ ఏదో ఎంక్రోచ్మెంట్ అని అంటారు, ఇమీడియట్ గా డిమాలిషన్ అవుతుంది. లేకపోతే ఇమీడియట్ గా ఒక గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, ఇమీడియట్ గా ఫెన్సింగ్ వేసేస్తున్నాం, సెక్యూర్ చేసుకుంటున్నాం. సో ఇట్లా 100,000 కోట్లు మేము సెక్యూర్ చేస్తున్నాం. రిజల్ట్ అక్కడ కనబడుతుంది కదా. సో న్యాచురల్ గా రిజల్ట్ కనబడేటప్పుడు ఏదో అంటారు కదా, ఏదో కాయలు కాసే చెట్టుకే ఎక్కువ రాళ్ళు పడతాయని చెప్పేసి. సో బహుశా అలా ఉందేమో. సో నో ఇష్యూ, అంటే నేను అనేది దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఒక ఎవల్యూషన్, ఒక సిస్టమ్, ఒక ఆర్గనైజేషన్ ఎవాల్వ్ అయ్యే క్రమంలో ఇవన్నీ జరుగుతాయి. సో అది డెఫినెట్ గా మేము పబ్లిక్ కి వాళ్ళ మా మీద పెట్టుకున్న నమ్మకానికి తగ్గట్టు మేము ట్రై చేస్తాం.
బట్ ఏమైందంటే చాలా కంప్లైంట్స్ కూడా రావడంతో అన్ని వేలల్లోకి వెళ్ళిపోయింది అనమాట. మేము ఉండేది అంతా 50 మంది ఉన్నాం. మాకు ఉండే స్టాఫ్ అంతా అవుట్ సోర్సింగ్ ఎక్కువ. అంటే ఏది మన డ్రైనేజ్ క్లీన్ చేయటము, లేకపోతే నాలాస్ క్లీన్ చేయడము, ఇట్లాంటి దానికి ఎక్కువ స్టాఫ్ ఉంటారు. బట్ మెయిన్ ఆఫీసర్స్ టీమ్ అని చూస్తే 50 నుంచి 100 మంది లోపలే ఉన్నాం యాక్చువల్గా. దాంట్లో కూడా మనం ఏది కొత్త కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకునే వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉంటారు. కోర్ వాళ్ళు ఉండేది చాలా తక్కువ. సో ఒత్తిడి కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయిపోయినాయి. మేము డెలివరీ చేయాల్సిన అవసరం దీంట్లో ఇది ఉన్నది. సో ఈ క్రమంలో అందరూ సమస్యలు కూడా మాదే సమస్యగా తీసుకొస్తున్నారు. ఓకే ఫైన్, కాదని నేను అన్ను, బట్ ఎక్స్పెక్టేషన్స్ ఇది చేయటం రైట్. ఇక్కడ దీంట్లో ఇప్పుడు మీరు చెప్తున్న ఈ సమస్యలు ఏది ఇప్పుడు ఈ కంప్లైంట్స్ రావటం అనేది మేము అందుకోసం ఈ ఆర్గనైజేషన్ చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలనేసి. అంటే ఎందుకంటే ఇప్పుడు బిల్డ్ చేసి ఇప్పుడు వేసే మొక్కలే తర్వాత పెద్దగా అవుతుంది. ఈ సిస్టంలో ఒక మంచి ఆర్గనైజేషన్ కల్చర్ ఉండాలి బేసికల్గా. అంటే ఇది ఒక ఈ హైడ్రా అనేది రేపు తయారయ్యేటప్పుడు రేపు ఒక ఎంక్వైరీ చేసామనుకో, అది పారదర్శకంగా ఉండాలి. రేపు ఎక్కడ ఎంక్వైరీలో ఎవరినో పలానా వాడిని ఫేవర్ చేశారు లేకపోతే వీడిని చేశారు అనేది కాకుండా ఎదురెదురు పెడతాం. మా దగ్గర ప్రాసెస్ ఉంటుంది. హైకోర్టు కూడా ఈ ప్రాసెస్ని మాకు చెప్పారనమాట. మీరు పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేయండి అన్న, తప్పకుండా చేస్తాం. ఏ ఎంక్వైరీ అయినా కానీ 2 వైపులా ఉంటారు. అక్కడ అధికారులు ఉంటారు, స్థానిక అధికారులు, లోకల్గా తహసీల్దార్ ఉన్నారు, స్థానిక తహసీల్దార్ ఉంటారు, మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు. అంటే ఏ కంప్లైంట్ వచ్చినా కానీ ఫస్ట్ కంప్లైంట్ వస్తే మేము ఎంక్వైరీ, ఇప్పుడు సపోజ్ ఇదే మీరు అంటున్నారు ఏది మన తుక్కుగూడ దగ్గర మన వచ్చింది, ఖచ్చితంగా 2 వైపులు ఉంటారు. వర్టెక్స్ గ్రూప్ వాళ్ళు ఆయన ఓనర్ వచ్చారు, యువతల కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక ఎవరు చైతన్య రెడ్డి అనే అమ్మాయి కూడా ఉంటుంది అనమాట. ప్లస్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ వస్తారు, స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ వాళ్ళు, ఇంజనీర్స్ వస్తారు, అందరూ. అంటే దానికి సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. ప్లస్ మా ఎంక్వైరీ చేసిన టీం ఉంటుంది అనమాట. వాళ్ళు అక్కడ మొత్తం చెప్తారు ఏం చేసిన ఎంక్వైరీ ఇలా ముందు చెప్పాలన్నమాట. చెప్పినప్పుడు వాళ్ళు కాంట్రాడిక్ట్ చేస్తుంటారు. అంటే అంత పారదర్శకంగా జరుగుతుంది. ఇదంతా వీడియో రికార్డ్ అవుతుంటుంది. వాళ్ళు అది కూడా చెప్తారు. అంటే ఇదంతా వీడియో రికార్డ్ చేస్తాం, సంతకాలు తీసుకుంటాం మళ్ళీ అందరి దగ్గర. అంటే ఇది ఒక సిస్టము చాలా పారదర్శకంగా కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ మీద మేము చేస్తాం. పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేయని అని అంటారు అన్నమాట. పర్సనల్ హియరింగ్ అంటే ఇదే అనమాట. అందరినీ పెట్టి కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ అందరినీ పెట్టి పెడతాం. సో ఇది ఒక మంచి ప్రాసెస్. పెట్టినప్పుడు దీంట్లో అన్నీ వస్తుంటాయి, నిజాలన్నీ కూడా తేలుతుంటాయి. సో ఈ క్రమంలో మనం ఇది చేసినప్పుడు సో ఒక ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇది ఇంత చేస్తున్నది, జనాల్లో కూడా బయట హైడ్రా అనేది కొంత ఏది మీరు అన్నారు ఏది మనం 1 year నుంచి చూస్తే కనుక కొంత భయం ఉంది, కొంత ఏదంటే ఇది దాంట్లో ఏంటంటే పాజిటివ్ టాక్ ఉంది, నెగటివ్ టాక్ ఉంది, 2 ఉంది. అంటే దాంట్లో భయం కూడా ఉన్నది అనమాట. మేము ఆ భయం ఎవరు భయపడాలి? పోలీస్ అంటే కూడా భయపడాలి. నేను బేసికల్ గా పోలీస్ అంటే ఎవరు భయపడాలి? తప్పు చేసిన వాడు భయపడాలి, అంతేగాని రైట్ సైడ్ ఉన్నవాడు భయపడకూడదు. సేమ్ థింగ్ దీంట్లో కూడా హైడ్రాలో కూడా ఎవరైతే కబ్జా కోరు ఉన్నారో వాళ్ళు భయపడాలి, నార్మల్ వ్యక్తులు కాదు. చిన్నది ఏదో వాళ్ళు ఏదో రోడ్డు మీదకి వచ్చారనో వాళ్ళు అక్కడ లోకల్ గా భయపెట్టే వాళ్ళు ఉంటారు కొంతమంది. మేము కంప్లైంట్ చేస్తాం మీ మీద అని చెప్పేసి అక్కడ లోకల్ గా వసూలు చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడ కాలనీలో బస్తీలో వాళ్ళు ఉంటారు. అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము పెద్ద కంప్లైంట్స్ పెద్ద దాని దృష్టికే వెళ్తాం అనమాట. కానీ ఇక్కడ హైడ్రాలో అసలు ఫస్ట్ నుంచి మీరు ఏవైతే డెమాలిషన్స్ చేస్తూ ఉన్నారో దాంట్లో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా నష్టపోయారు అనే పేరు వినిపిస్తోంది. అలాంటప్పుడు తప్పు చెయ్యకపోయినా కానీ వాళ్ళు కష్టం చేసుకొని సంపాదించుకొని ఏదో ఒక చిన్న గుడిసెనో లేకపోతే ఒక రేకులిల్లో కట్టుకున్నది మీరు ఆల్ ఆఫ్ ది సడన్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ టైం ఇవ్వకుండా మీరు డెమాలిషన్ చేయడం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఇట్లన్నిట్లో కూడా ఏం మాట్లాడుతున్నారంటే మేము ఫస్ట్ 1 month లో చేసింది మాట్లాడుతున్నాం. ఈ 1 year లో ఏం చేశారు చెప్పండి? ఈ 1 year మేము ఇప్పుడు 1 year 1 month దాటింది, 1 year 2 months అవుతుంది. ఫస్ట్ 1 month లో కొన్ని చోట్ల అది చేసాం. టెక్నికల్ గా అది తప్పే. ఫస్ట్ అంటే ప్రతిసారి మాట్లాడినప్పుడు హైడ్రా పేదవాళ్ళు ఇల్లు కూలగొడతారంటే ఫస్ట్ 1 month చెప్తున్నారు. అదే ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది. దానివల్ల అంటే ఒక రకంగా దానివల్ల కూడా ప్రజల్లో చాలా మంది అది రైటే, తప్పని నేను అన్ను. వాళ్ళందరిది కూడా తీయటం రైటే కానీ బట్ అది మనం ఏంటంటే ఇంకా స్ట్రాటజీలో బహుశా ఇది కాదు. యాక్చువల్గా వాళ్ళు అమ్మిన వాళ్ళు ఇప్పుడు అన్నారు చాలా మంది ఇది మేము డెమాలిష్ చేసినప్పుడు FTL లో వచ్చినాయి. వాళ్ళు అమ్మిన వాళ్ళని ఎందుకు వదిలేశారు అని అన్నారు. అమ్మిన వాళ్ళ మీద కేసులు పెట్టాం. యాక్చువల్ గా అసలు చేయాల్సింది ఏంటి? అమ్మినవాడు లేదా యాక్చువల్ బిల్డర్ కట్టేటప్పుడు FTL లో అప్పుడే కేసు పెట్టి అప్పుడే డిమాలిష్ చేసాం అనుకో, అప్పుడే అతనికి కరెక్ట్ ఇదనమాట. సో ఇది కూడా అంటే మనము బహుశా అంటే మాకు కూడా వెళ్ళే కొద్ది అంటే ఫస్ట్ 1 month లో కొన్ని మేము నేర్చుకున్నది అంటే పాఠాలు నేర్చుకున్నది అనమాట. అంటే మీరు డెమాలిష్ చేయొచ్చు, తర్వాత ఎప్పుడైనా చేయొచ్చు. బట్ అంటే ఎట్లా ఉంటుందంటే
చట్టంలో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ అంటారు. ఇప్పుడు Hmm. సపోజ్ నేను FTL లో కట్టాను, నేను బిల్డర్, మీరు కొన్నారంటే మీరు రేపు వచ్చేసి ఎవరో హైదరాబాద్ డెమాలిష్ చేస్తారు. మీరు కూడా దానికి రేపు ఏంటంటే మీరు నాకు తెలియదు నేను FTL లో కొనలేదని అంటే కనుక చట్టంలో చెప్తుంది. చట్టం ప్రాక్టికల్ గా అదే చట్టం చెప్పేది అది. ఓకే. బట్ ప్రాక్టికల్ గా అయ్యేది ఏంటి, మనకు తెలిస్తే మామూలుగా మీకు అది తెలిసి ఉండకపోవచ్చు FTL అనేది. అవును. నేను బిల్డర్ గా నాకు దుర్బుద్ధి ఉండొచ్చు, నేను చెరువు భూమిని కొట్టేయాలని చెప్పేసి నేను చేసి ఉండొచ్చు. ఓకే, హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవన్నీ చూసుకోకుండా చట్టపరంగా పోవాలనే చూస్తారు. మేము ఫస్ట్ లో చేసింది చట్టపరంగా వెళ్ళటం అనేది చేసాం అనమాట. సో చట్టపరంగా ఎవరైతే ఇది ఉన్నది ఫస్ట్ 1 month అంటే ఎస్ FTL ఈజ్ FTL అంతే, దానికి ఎవరైతే ఏంటనేది అట్లా వెళ్ళాము. 1 month తర్వాత మాకు అర్థమైంది, లేదు స్ట్రాటజీ ఇది కాదు మనం అసలు, ఎందుకంటే దీంట్లో నష్టపోయే వాళ్ళు చిన్నవాళ్ళు నష్టపోతున్నారు. ఇది అనేది చట్టపరంగా కరెక్టే కానీ బట్ దాంట్లో కొన్నవాళ్ళు నష్టపోతున్నారు. మెయిన్ బిల్డర్సే అక్కడే ఆగాలి. బిల్డర్స్ అండ్ builders అట్ ద సేమ్ టైం వాటర్ వస్తుంది, మనకి ఎలక్ట్రిసిటీ వస్తుంది, లేకపోతే ఇది అందుకోసం రిజిస్ట్రేషన్స్ అప్పుడు కూడా మీరు అందులో ఈ 1 year లో అంటే 1 year 2 months అవుతుంది హైడ్రా ఇది. 1 year లో అసలు ఎక్కడ లేదు మళ్ళీ తర్వాత. అవును. సో బట్ ఏం చెప్తుంటారు, ఆ ఫస్ట్ 1 month మాట్లాడతారు కానీ తర్వాత 12-13 నెలల్లో జరిగింది ఎవడు మాట్లాడు. ఈ నెక్స్ట్ 12-13 నెలల్లో జరిగింది ఏంటో చూస్తే, అంటే ఇప్పుడు దాదాపు 13-14 నెలలు అయింది హైడ్రా. జూలైలో ఫామ్ అయింది, ఇప్పుడు వీఆర్ ఇన్ సెప్టెంబర్. ఇప్పుడు ఇది జూలై లాస్ట్ ఇయర్ 2024, ఇప్పుడు వీఆర్ ఇన్ సెప్టెంబర్ 2025. సో 14 నెలలు అయింది. 14 నెలల్లో ఫస్ట్ 1-2 months తీసేస్తే మిగతా 12 నెలల్లో ఎప్పుడు కూడా ఎక్కడ చిన్నవాడు అన్ని పెద్దవాళ్ళే పడుతుంది. ఒక పెద్ద సంధ్యా కన్వెన్షన్ పెద్దది, అది వందల కోట్ల. ఇది నిన్న చేసాం, నిన్న జైహింద్ రెడ్డి అనే వాళ్ళది చేసాం 400 కోట్ల ఆస్తి. అంతకుముందు జూబ్లీహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పక్కన ఉన్నటువంటిది, అది 100 కోట్లు, అది 100-200 కోట్లు దాదాపు. నిన్న చేసాం ఆల్విన్ ఈ సొసైటీ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్, అది 100 కోట్లు. అంటే ఇట్లా మీరు చూస్తే ఎక్కడ కూడా అట్లానే మేము నార్నే గ్రూప్ వాళ్ళు ఎవరైతే కనుక వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ని అమ్మాలని చూస్తున్నారో అది దాదాపు అది చాలా హ్యూజ్, అది దాదాపు 1000 కోట్ల ఇదన్నమాట. అంటే దాదాపు 50 ఎకరాల పైన ఉన్నటువంటిది. సో అంటే మీరు వసంత కృష్ణ ప్రసాద్ ఎవరు ఆంధ్ర ఎమ్మెల్యే అది చేసినప్పుడు అది దాదాపు 20 ఎకరాలు, అంటే అక్కడ ఎకరా 100 కోట్లు, అంటే 2000 కోట్ల ఆస్తి. అంటే ఎక్కడ కూడా మీరు చూస్తే పెద్దవాళ్ళ మీదే పోతుంది హైట్. అంటే ఇక్కడ ఒక్కటి వినిపిస్తుంది సార్, నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ మీరు ఫస్ట్ తీసుకున్న టాస్క్ అదే కంప్లీట్ చేశారు. అందరు అనుకున్నారు నాగార్జున పోయినా పర్లేదు కానీ మంచి పని చేశారు అన్న అప్లాజ్ వచ్చింది. అండ్ ఎప్పుడైతే ఓవైసీ వాళ్ళది మీరు టచ్ చేసి ఆ మొత్తం నడిచిందో అప్పుడు నిజంగా వీళ్ళు చేస్తారా అన్న క్వశ్చన్ అందరికీ వచ్చింది. అదే మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకని మీరు ఇంకా డెమాలిషన్ చేయట్లేదు? ఓవైసీ కాలేజ్ ఒక్కటే కాదు, ఓవైసీ కాలేజ్ అనేది మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. చాలా మంది FTL లో మన ఇప్పుడు హిమాయత్ సాగర్ ఉంది, దాని చుట్టూ చాలా రిసార్ట్స్ వచ్చాయి. అవి మేము ఎందుకు చేయలేదు, ఇంకా డిసైడ్ కాలేదు FTL అనే దాన్ని చేయలేదు. మేము చేసి నాగార్జున ఎందుకు చేసాము, FTL నోటిఫై అయింది, అంటే ఫైనల్ నోటిఫికేషన్ అయింది. ఓవైసీది కాలేజెస్ నోటిఫై అవ్వలేదా? ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, ఫైనల్ అవ్వలేదు. ఎందుకని మరి ఇంకా ఎందుకు జాప్యం అవుతుంది? అది దానికి కూడా చెప్తాం. ఇప్పుడు ఏంటంటే మొత్తం చెరువుల సంఖ్య దాదాపుగా హైదరాబాద్ లో హెచ్ఎండిఏ చేసినప్పుడు 550 దాకా ఉండింది అనమాట. 550 చెరువుల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది హార్డ్లీ 120, అది ఫైనల్ నోటిఫికేషన్ 120-130 అయింది. మిగతా దాదాపు 430 చెరువుల పైన అది ఓన్లీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది, ఫైనల్ నోటిఫికేషన్ కాలేదు. అంటే ఫైనల్ నోటిఫికేషన్ అయింది 120-130 ఉన్నాయి, ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది 430 అలా ఉన్నాయి, రెండు కలిపి 550 అయినాయి. ఇది కాకుండా ఒక 400 చెరువు అసలు లెక్కలోకి రాలేదు ఇంతవరకు, ఆ చెరువు కూడా తీస్తున్నాం ఇప్పుడు నిన్న వర్టెక్స్ వాళ్ళ మీద మేము పెట్టిన కేసు ఏంటంటే, అక్కడ వర్టెక్స్ వాళ్ళది తుక్కుగూడలో వాళ్ళ మీద పెట్టిన కేసు, ఒకటి పెద్ద చెరువు అని ఉంది అక్కడ, తుక్కుగూడ చెరువు ఉంది, దాంట్లో ఎంక్రోచ్మెంట్స్ చేశారని అక్కడ కొలగొట్టాం అనమాట. వర్టెక్స్ చిన్నవాడేం కాదు కదా, పెద్ద బిల్డర్ అది, బట్ అది కొలగొట్టి మొత్తం చేసి దాన్ని కేసులు పెట్టాం అనమాట. నెక్స్ట్ రెండోది, ఒక చెరువు ఏదైతే ఉందో కొత్త చెరువు అనేది, దాన్ని అసలు ఆ చెరువుని నోటిఫై చేయలేదు, అంటే ఎక్కడ రికార్డు మీద తీసుకురాలేదు. ఆ చెరువుని కబ్జా చేయాలనే ప్రయత్నం జరిగింది అనమాట. అది వెంటనే మేము అడ్డుకొని అక్కడ పైప్ లైన్స్ అయినా వేశారు, డ్రైన్స్ వేశారు. ఫస్ట్ డ్రైన్లు వేసి దాని నుంచి వాటర్ బయటికి డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. అదంతా కొలగొట్టి ఆ చెరువునంతా కూడా మళ్ళీ అంతా కేసు పెట్టి చెరువుని తీసుకున్నాం. దాంతో ఇప్పుడు ఆ చెరువు ఆక్రమితం కాకుండా అయిపోయింది అనమాట. సో ఆ చెరువు అంటే ఎంత, దాదాపు అది 10 ఎకరాల ల్యాండ్, అది 10 ఎకరాలు అంటే అక్కడ దాదాపు చూస్తే కనుక ఎకరా 50 కోట్లు వేసుకుని 500 కోట్లు వేస్తారు అనమాట. అంటే అంత హ్యూజ్, అంటే బిల్డర్స్ నుంచి అది తీసుకున్నాం. పెద్ద బిల్డర్స్ మీద దాదాపు మేము
15 కేసులు దాకా పెట్టాం Okay. చూస్తే కనుక. సో ఇవన్నీ ఏంటంటే ప్రజల నెరేటివ్ ఎలా ఉంటుంది అంటే బయట మీరు పెద్దవాళ్ళని కొట్టరు, చిన్న వాళ్ళని కొడతారు, పెద్దవాళ్ళనే కొడుతున్నాం, చేసేది అదే. ఎవరన్నా మీరు ఇప్పుడు ఎవరన్నా పెద్దవాళ్ళు కబ్జాదారులు ఉన్నారంటే హైడ్రాకే భయపడతారు, మీకు అది కూడా చెప్తున్నారు. ఇంకా బహుశా వేరే వ్యవస్థలు అంటే ఉండొచ్చేమో కానీ, బట్ హైడ్రా అంటే తప్పకుండా వాళ్ళలో ఒక భయం అనేది ఉందన్నమాట. అంటే ఇది మనం ఒక 10 years బ్యాక్ అసెంబ్లీలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూస్తే ఆయన డెఫినెట్ గా, నేను ఇన్ కేస్ అప్పుడు ఏం కాన్ఫిడెన్స్ ఉందో లేకపోతే ఆయనకి నిజంగా ఏంటో ఆ ధైర్యం తెలియదు, కానీ నేను సీఎం అవుతే కనుక డెఫినెట్ గా నేను చేపట్టేది ఇదే అని చెప్పేసి బల్లగుద్ది మరి ఎంతో వాయిస్ ఇచ్చేసి చెప్పారు ఆయన. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైడ్రాని మరి ఈ జాప్యం లేట్ అవుతూ వస్తుంది, అండ్ ఎట్ ది సేమ్ టైం పెద్దవాళ్లే భయపడతారు అన్నారు. మరి ఓవైసీ విషయంలో కానీ లేకపోతే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ వర్షం పడితే మనం చూడొచ్చు, హాఫ్ ఆఫ్ ద బిల్డింగ్స్, ఆ పిల్లర్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోతాయి, వాటర్ అంతా వచ్చేస్తూ ఉంటాయి. మరి అది ఇంకా లేట్ అవుతుంది అని అంటే నోటిఫికేషన్ అవ్వడానికి కారణం ఏంటంటే డిలే అవ్వడానికి నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నుంచి డేటా తీసుకుంటాం. నేషనల్ రిమోట్ సెన్సింగ్ మీకు తెలుసు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కింద ఉండేటువంటి ఒక NRS. వాళ్ళు మాకు 2-3 నెలలు ఇస్తున్న డేటా 9 నెలలు 10 నెలలు పట్టింది. ఎందుకంటే చాలా డేటా తీస్తాను, పాత డేటాలన్నీ తీస్తాం, ఇప్పుడు తీసి దాన్ని ప్రాసెసింగ్ చేయాలి. అంటే దాన్ని DTM అంటారు, డిజిటల్ ఎలివేషన్ మోడల్, డిజిటల్ టెరైన్ మోడల్ అని చెప్పేసి చేస్తున్నాం అన్నమాట. 2006లో ఎలా ఉంది హైదరాబాద్, ఎంతెంత అప్పుడు మన సర్ఫేస్లో ఎంత కాంటూర్స్ ఉన్నాయి, అంటే హైట్స్ ఎలా ఉన్నాయి అనేది అవన్నీ కూడా మ్యాపింగ్ చేస్తున్నాం అన్నమాట. అది ఒక సైంటిఫిక్, ఎందుకంటే రేపు నేను ఒక ఇరిగేషన్ అధికారి నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ ఇస్తే, నువ్వు ఇది రిపోర్ట్ తప్పు, ఇదిగో నా దగ్గర ఈ రిపోర్ట్ ఉందని చెప్పి నేను చెప్పడానికి నా దగ్గర ఉండాలన్నమాట ఒక ఆధారం. దానికోసమే మేము వర్క్ చేసింది అనమాట. చేసి అంటే ఊరినే బ్లైండ్ గా కింద నుంచి ఎవరంటే వాళ్ళు ఏదో రిపోర్ట్లు ఇస్తే కానీ దాని మీద సంతకాలు పెట్టేసి, వీటన్నిటికి ఫస్ట్ కూల్చిన వాటన్నిటికీ ముందు నుంచే మీకు అన్ని ఫైనల్ నోటిఫికేషన్స్ అయినా అన్ని ముందు నుంచి ఎగ్జాక్ట్లీ అదేనంటే ఫైనల్ నోటిఫికేషన్ అయిన వాళ్ళనే చేశాను. ఇప్పుడు చెప్పింది ఫస్ట్ వాటిల్కి ఫైనల్ నోటిఫికేషన్స్ అయినా, ఇప్పుడు చెప్తున్నా ఎన్కన్వెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు ఇట్లా అంటే ఫైనల్ నోటిఫికేషన్స్ అయిన వాటికి చేయటం జరిగింది. ఇప్పుడు ఈ ఫైనల్ నోటిఫికేషన్స్ ఇప్పుడు అయిపోతుంది, ఇది కూడా ఒక 5-6 నెలల్లో. మరి ఎవరైతే మనం ఇందాక ఫస్ట్ లో డిస్కస్ చేసుకున్నామో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా నోటిఫికేషన్స్ ఇచ్చారా? వాళ్ళకి ఎలాంటి నోటిఫికేషన్స్ బిల్డింగ్ పర్మిషన్స్ లేవు. ఓకే, మేము కూలగొట్టిన వాటికి పర్మిషన్స్ లేవు, ఆ బిల్డింగ్ పర్మిషన్స్ లేవు కాబట్టి బిల్డింగ్స్ పర్మిషన్ లేదంటే అది అక్కడ లేక్ లో ఉంది కాబట్టి పర్మిషన్స్ లేవు. ఆర్ పర్మిషన్స్ ఏం చేస్తున్నారు, అసలు తప్పుడు పర్మిషన్, అసలు పర్మిషన్ ఇవ్వకూడని వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నేను కూడా సైన్ చేసి ఇచ్చాను అనుకో, పర్మిషన్ ఉందని, అది నాది పర్మిషన్ అంటే ఎట్లా? ఇవ్వాల్సిన వాడు మున్సిపాలిటీ వాడు, ఆర్ అక్కడ ఎవరో సర్పంచ్ సైన్ చేసి ఇస్తాడు. సర్పంచ్ ఎట్లా ఇస్తాడు? మీరు అక్కడ బిల్డర్ వాళ్ళు అది చేసినప్పుడు మీరు నాకు పర్మిషన్ ఎవరు ఇస్తారో తెలియదు అనుకుని ఫస్ట్ లో ఈ ఇష్యూస్ వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు సెటిల్ అయిపోయినాయి. ఇప్పుడు మీరు చూస్తే గనక హైడ్రా రావడం తోటి చాలా సిస్టమ్స్ కరెక్ట్ అవుతున్నాయి. ఇదే ఇప్పుడు మేము చేసిన పెద్ద అచీవ్మెంట్ గా మేము భావిస్తాం అనమాట. బ్యాంకర్స్ ఉన్నారు, బ్యాంకర్స్ కూడా ఇప్పుడు మా అందరితో మీటింగ్ పెట్టారు, నేను కూడా అటెండ్ అయ్యాను. బ్యాంకర్స్ అందరు కూడా మొత్తం అన్ని బ్యాంకుల వాళ్ళంతా పెట్టి ఇప్పుడు ఒకటికి జాగ్రత్తగా 2 సార్లు చెక్ చేస్తున్నారు. అంటే మీరు అది FTL లో ఉందా లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ అనా కాదా అనేది చేసే వాళ్ళు లోన్లు ఇస్తున్నారు. అంటే ఇంతకుముందు రొటీన్ గా ఇచ్చేటటువంటిది ఇప్పుడు ఫిల్టర్ జాగ్రత్తగా చెక్ చేస్తున్నారు. సేమ్ థింగ్ వాల్యుయేషన్ వాళ్ళు ఉన్నారు, అట్లానే ఇరిగేషన్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇస్తున్నారు. అంటే సిస్టమ్స్ కొంత స్లో అయి ఉండొచ్చేమో దీనివల్ల ఈ పర్మిషన్స్ ఇవ్వటం లేదనేది. బట్ ఇది నెక్స్ట్ 100 ఏళ్ళకి మనం తయారు చేసే వ్యవస్థ ఇది. ఇప్పుడు ఏదో షార్ట్ టర్మ్ గా ఇప్పుడు ఏదో ఇమీడియట్ గా ఇది కావాలి. ఇప్పుడు సిస్టమ్స్ కరెక్ట్ అవుతున్నాయి అంటే మనం మంచి లైన్లోకి పోతున్నాము. మంచిదే అంటే ఒక ఆర్డర్లీ సొసైటీ. ఇట్స్ నాట్ లైక్ మనం ఏదో జంగిల్ రాజ్యంలో లేము, మనం ఒక ఆర్డర్లీ సొసైటీ. నేను ఒక ప్లాట్ కొనుక్కుంటే రేపు నాకు సెక్యూరిటీ కావాలనుకుంటాను. ఆ ప్లాట్ రేపు అది ఎవడో చెరువులో ఉండనో లేదా గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టారనో లేదా ఇదే వచ్చి రేపు ఎవడో నాకు లిటిగేషన్ లో పడ్డది అనుకోండి, రేపు అది తప్పు కదా. అది వేరే దేశాల్లో అలా ఉండదు. మన దగ్గర ఎందుకు ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి అంటే ఇష్టానుసారంగా జరుగుతున్నాం. ఈ ఇష్టానుసారం కాదు, దీనికి ఒక కరెక్షన్ చేయడానికే హైడ్రా అనే దాన్ని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి గారు అట్లనే మొత్తం ఇది గవర్నమెంట్ కూడా దీన్ని అన్ని పవర్స్ ఇవ్వటము, అన్ని పవర్స్ ఇచ్చి అన్ని చట్టాల నుంచి ఇచ్చినటువంటి పవర్స్ డెలిగేట్ చేయటము, ఏది అసెంబ్లీలో కూడా దీనికి ఒక ఆర్డినెన్స్ ద్వారా కొన్ని పవర్స్ని GHMC యాక్ట్లో ఇంక్లూడ్ చేయటం, ఇవన్నీ చేసిన తర్వాత కోర్ట్స్ కూడా ఇప్పుడు చాలా పాజిటివ్గా చూస్తున్నాయి.
మీరు మధ్య చూస్తే కోర్ట్స్ ఫస్ట్ లో కొన్ని కామెంట్ చేశారు నెగిటివ్ గా, ఇప్పుడు కోర్ట్స్ కూడా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థ చాలా అవసరం అని చెప్పేసి. పబ్లిక్ లో కూడా అది ఉంది అండ్ కొన్ని ఊర్లలో కూడా మాకు కూడా ఇలాంటి వ్యవస్థ కావాలి అని చెప్పి అడుగుతున్నారు. కొన్ని చిన్న చిన్న మీరు అంటున్నారు ఇందాక అన్నారు ఏది ఒక మా దీంట్లో చిన్నపిల్లల ఏది ఒకటి ఏది వాళ్ళు డెమాలిష్ చేసినప్పుడు వాళ్ళ ఏది వాళ్ళ బుక్కులు లాగేశారు. సో ఇంత పెద్ద దీంట్లో చిన్న పొరపాట్ల కింద జరుగుతాయి. నేను ఒక ఎస్పీ గాను ఒక కమిషనర్ పోలీస్ గా ఉన్నాను అనుకో, కింద ఎవరో అక్కడ ఒక హోమ్ గార్డో లేకపోతే ఒక కానిస్టేబుల్ కింద ఎక్కడో చిన్న పొరపాటు జరుగుతుంది అంటే కొంత పద్ధతిలో వ్యవహరించేటప్పుడు ఎవరినో చేయి చేసుకుంటాడు లేదు, మనం అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, లేదా వాళ్ళని మందలించడం జరుగుతుంది. ఇది కాదు పద్ధతి మనం హ్యాండిల్ చేసే విధానం. సో అట్లా కింద మా దగ్గర డిమాలిష్ చేసినప్పుడు వందలాది మంది ఆపరేట్ చేస్తుంటారు. అక్కడ చేస్తున్నప్పుడు అక్కడ ఎవడో ఒకటి తప్పు చేసిన దాన్ని రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి హైడ్రా చాలా ఏది క్రూరత్వంగా వ్యవహరిస్తుంది అంటే చేసిన మంచి పని అంతా పక్కకు పోతుంది, అదేదో ఒక బుక్ లాగేయటం ఏదో చేసిన దాంతో ఎవడో అక్కడ చేసిన ఎవడో హైడ్రాకి సంబంధించిన ఒక అవుట్ సోర్సింగ్ అది స్టాఫ్ ఉంటారు, అతను చేసిన దాన్ని అది ముందుకు పెడతారు. ఇవన్నీ ఎందుకు పెడతారు? సోషల్ మీడియా కానీ లేకపోతే ఇదనే దాన్ని మీడియాలో కానీ నెగిటివ్ న్యూస్ కి నేచురల్ గా ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది, ఎక్కువ దాని వ్యూవర్షిప్ ఉంటుంది. సో దాంతో ఏమైందంటే నెగిటివ్ న్యూస్ మీద మనం బిల్డ్ చేస్తాం అనమాట. సో నెగిటివ్ పాజిటివ్స్ పక్కకు పోయి నెగిటివ్స్ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం తోటి ఈ సమస్య వస్తుంది అనమాట. సో ఈ మీరన్న ఇందాక అగైన్ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఈ ఓవైసీ కాలేజ్ అంటున్నారు, దీని మీద ఆల్రెడీ నేను ప్రెస్ మీట్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వన్స్ ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత నేచురల్ గా అన్ని చేశాం. మేము ఫైనల్ నోటిఫికేషన్స్ కూడా ఎక్కడ మేము మొదలెట్టాం, ఎక్కడెక్కడైతే కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి, శేర్లింగంపల్లి జోన్, కుకట్పల్లి జోన్, ఆ జోన్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసాం. చెరువులు ఎక్కువ ముందు అక్కడ కబ్జా అయిపోతుంది. నేషనల్ ఎక్కడంటే అక్కడ స్టార్ట్ చేయట్లేదు. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఎక్కడ ల్యాండ్ వాల్యూ అధికంగా ఉందో, ఎక్కడ ఇది ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ మొదలెట్టాం. ఇప్పుడు మా ఎక్సైజ్ అంతా కూడా చేస్తూ అది ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఆ డేటాని ఎన్ఆర్ఎస్సి నుంచి తీసుకున్నాం. ఎక్కడ చెరువులు తొందరగా కబ్జా అవుతున్నాయి అనేది అక్కడ తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ముందు అక్కడ ఆపాలి ఫస్ట్. నెక్స్ట్ టార్గెట్ ఏది సార్? ఏది ఉండబోతుంది? నెక్స్ట్ ఏం చేస్తాం, FTL ఈ సంవత్సరంలో మేము చేయాల్సి FTL నోటిఫై చేయాలి, నాలాస్ కూడా నోటిఫై చేయాలి. నాలాస్ కూడా ఇంతవరకు లేదు, ఎక్కడ నాలా ఉందో తెలియదు, ఎట్లా ఇది లేదు. ఇది నోటిఫై చేసాం అనుకోండి, చేసిన తర్వాత పబ్లిక్ కి అర్థమయ్యే భాషలో చేయాలి. రేపు పబ్లిక్ చూస్తారు, చూసినప్పుడు ఇదిగో ఇక్కడ నాలా ఉంది, ఇక్కడ ఇల్లు కూడా ఉంటుంది, దీని బఫర్ జోన్ ఇంత ఉంటుంది, ఇదిగో దాన్ని అది కూడా మనం రేపు చేస్తే కనుక. సో ఇది చెరువు ఉంది, ఈ చెరువులో దీనికి ఇదో ఇట్లా ఉన్నది. ఎందుకంటే చెరువు అంటుండొచ్చు, ఇప్పుడు చెరువు ఏముంది, నేను ఇల్లు కొంటే ఇక్కడ చెరువు లేదు కదా అనవచ్చు. చెరువు ఉండకపోవచ్చు, రేపు 55 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల చెరువు తవ్వచ్చు, అక్కడ చెరువు మళ్ళీ చేసుకోవచ్చు, 20 సంవత్సరాలు చేయొచ్చు. రీసెంట్ గా వర్షాలు పడినప్పుడు కూడా హైటెక్ సిటీ చెరువు బతుకమ్మకుంటూ ఉన్నది, బతుకమ్మకుంటూ మనదా చెరువే కాదు కదా, దాని చెరువు తయారు చేసాం కదా ఇప్పుడు. సో రేపు ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత ఒక ఇల్లు ఉందనుకోండి FTL లో, రేపు వాళ్ళకి నెక్స్ట్ ఇప్పుడు కొన్నారనుకోండి ఫర్ ఇన్స్టెన్స్ FTL తెలిసి 20-30 ఏళ్ల తర్వాత వాళ్ళకి దాని మీద హక్కులు సంక్రమించవు. చెరువు 100 ఏళ్ళు కాదు, ఇంకో 200 ఏళ్ళు కూడా అదే ఉంటుంది. సో చెరువు అదే ఉంటుంది. అందుకోసం సుప్రీంకోర్టు అంత తీవ్రమైనటువంటి ఇది ఉంటుంది అనమాట. ఇది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కోర్టులు కూడా చెరువుల దగ్గర 0 టాలరెన్స్ అంటారు అనమాట. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, ఇదేదో 5 ఏళ్లకో 20 ఏళ్లకో చేసేది కాదు, ఇది ఇల్లు కోసం అనేదో లేదా ఇదనేది కాదు. నెక్స్ట్ 100 ఏళ్ళు 500 ఏళ్ళకి కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే నీరు ఎక్కడ ప్రవహిస్తుంది? పల్ల ప్రాంతానికి వస్తుంది. అంటే పడ్డ ప్రతి వర్షపు చుక్క కూడా ప్రవహించి ఇట్ కమ్స్ ఒక లో లయింగ్ ఏరియా. ఆ లో లయింగ్ ఏరియాని దాన్ని ఒక లేకో లేక ఒక ట్యాంకో దాని కింద డెసిగ్నేట్ అవుతుంది నీరు. అంతేగాని అక్కడి నుంచి పడ్డది ఇంకెటో పోదు కదా. సో ఖచ్చితంగా ఈ చెరువులు ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ 1000 ఏళ్ళకి కాదు, ఇంకో 10,000 ఏళ్ళకి కూడా ఇక్కడే ఉంటాయి, 10,000 సంవత్సరాలు కూడా. ఎందుకంటే ఇదే ఏరియాస్ తయారు చేశారు. సో మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ లేక అంతకుముందు నిజాములు కానీ కాకతీయులు కానీ ఎవరు చేసినా కానీ వాళ్ళు ఊరకనే చేయలేదు, సైంటిఫిక్ పద్ధతిలో చేశారు. ఎక్కడైతే వచ్చి వాటర్ నిలుస్తుందో ఆ ప్రాంతాలు నిలుచుకొని అక్కడే చెరువులు తయారు చేశారు. అవి కొన్ని ఉంటాయి, అయ్యే చెరువులు ఉంటాయి. అంతేగాని ఇప్పుడు కొండ మీద నీళ్లు నిలవగా, కొండ నుంచి నీళ్లు పడితే కనుక కిందకు వచ్చి ప్రవహించి, సో అట్లాంటి ప్రాంతాలను కాపాడుకోవాలి మనం. అవి కానీ కబ్జా అయిపోయాయి అనుకోండి, అవి కబ్జా అయితే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందంటే రేపు నీళ్ళు నిలవడానికి ప్రదేశాలు ఉండవు, అన్ని ఫ్లడ్డింగ్ వస్తుంది. ఈ సమస్యలు ఇప్పుడు జరుగుతున్న అర్బన్ ఫ్లడ్డింగ్ ఇదే అన్నమాట. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్, అసలు మనం ఎక్కడ స్టార్ట్ చేసామంటే రీసెంట్ గా జరిగిన 50 lakhs హైడ్రా పేరు మీద వసూలు చేసిన దాని గురించి మాట్లాడతాం. అందులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో చైతన్య రెడ్డి, ఆవిడ అసలు మీడియా ముందరికి రావట్లేదని, అలాగే అట్ ద సేమ్ టైం అదొక ప్రైవేట్ ప్లేస్ గురించి మీరు ఇదంతా స్టార్ట్ చేశారు అంటున్నారు. అసలు మీరు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది? అండ్ ముందే మీరు ఎందుకు అనౌన్స్ చేయలేదు ఇది ప్రైవేట్ ఆస్తి, దీంట్లో మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాల్సిన మీరు ఎందుకని ఇది టేకప్ చేశారు? చూడండి, ఇది ఇప్పుడు చైతన్య రెడ్డి అనే లేడీ, ఆమె US నుంచి వచ్చిన తర్వాత ఆమె ఒక కంప్లైంట్ మాకు ఇచ్చినప్పుడు, సో దాంట్లో మేము మా టీము ఫస్ట్ ఎంక్వైరీ చేశారు. చేసినప్పుడు మాకు ఫస్ట్ మేము ఒక
మీటింగ్ పెట్టినప్పుడు కూడా అక్కడ లోకల్ తహసీల్దార్ అది గవర్నమెంట్ ల్యాండ్లో నుంచి కూడా రోడ్డు వెళ్తుందని చెప్పేసి మాకు ఇచ్చారు. Hmm. ఇచ్చినప్పుడు మేము తీస్తామని అన్నాం అనమాట రోడ్డు, ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్లోకి వెళ్తే కనుక ఖచ్చితంగా తీస్తాం. తర్వాత మళ్ళీ రెవెన్యూ వాళ్ళు లేదు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనేది మేము పొరపాటు ఇచ్చాం, గవర్నమెంట్ ల్యాండ్ లేదు ప్రైవేట్ ల్యాండ్లోనే వెళ్తుంది ఇక్కడ ఈ రోడ్డు, ఇదంతా తక్కిందంతా అతని సొంత ల్యాండే, వర్మ వాళ్ళ సొంత ల్యాండ్, వర్టెక్స్ వాళ్ళ సొంత ల్యాండ్ అని చెప్పి వాళ్ళు మాకు ఎంక్వైరీలో అంటే ఓపెన్ ఎంక్వైరీలో చెప్పారు. అంటే మీ ఆ కాల్ ఇంటర్వ్యూ- కూడా ఏదో లీక్ అయింది కదా, అందులో కూడా అదేం లేదు, మీరు- ఆ లీక్ కూడా అదేదో వాళ్ళు ఏదో చూపిస్తూ ఏదో మాట్లాడుతున్నారు, దాంట్లో అసలు వింటే తెలుస్తుంది అనమాట. Hmm. అది మీ ల్యాండ్ లో కాలువలను కూడా తీసేస్తాము అని మీరు ఏదో మాట్లాడారు. తప్పకుండా నేను దాంట్లో ఏమంటాము, మీరు ఒకవేళ గనక అది మీ ల్యాండ్ లోకి వెళ్తుంది ఉంటే గనక అప్పటికి మా గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా వెళ్తుంది అనేది మాకున్న రిపోర్ట్, ఎవరు రెవెన్యూ నుంచి ఉన్నట్టు. సో తీస్తాం అది, ఎందుకంటే ఆటోమేటిక్ గా తీస్తాం. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ లో తీస్తే గనక ప్రైవేట్ ల్యాండ్ లో వెళ్ళే రోడ్డుని తీసి పైన 100 మంది ప్లాట్లు కొన్నారు. Hmm. ఈ ప్రైవేట్ ల్యాండ్ వీడికి ఒకటి కోసం లాభం చేయాలంటే 100 మంది నష్టం ఎట్లా అవ్వాలి? Okay. 100 మంది ఎందుకు నష్టపోవాలి? అంటే ఇతను రేపు ఏమంటారు, ఈ పలానా ఇండివిజువల్ ఎవడో ఎక్స్ అనే వాడికి లాభం చేయడానికి 100 మందిని ఇబ్బంది పెడుతున్నారు. Hmm. అప్పుడు ఏమంటారు, వీడి దగ్గర డబ్బులు తినారా అంటారు, చేయకపోతేనేమో ఎందుకు చేయరని అంటారు. అంటే చెప్తున్నాను ఎలా మాట్లాడతారు అనేది, ఇటు మాట్లాడతారు అటు మాట్లాడతారు. అవును. సో మేమేం చేస్తాము, మాక్సిమం గుడ్ ఫర్ ద మాక్సిమం పీపుల్ అనమాట. ఎక్కువ 99% మందికి ఏది మంచిది అవుతుందో అదే చేస్తాం. Hmm. సో దీంట్లో ఏమవుతుంది, మాక్సిమం దీంట్లో వెళ్ళేది ముందు చాలా మంది ప్లాట్లు కొన్నారు. ఇక్కడ రోడ్డు వీళ్ళ కోసం తీయాలనేది ఫస్ట్ ప్రైవేట్ ల్యాండ్స్ లో మాకు తీసేటటువంటి అధికారం లేదు. ఒక ప్రైవేట్ ల్యాండ్ లో వర్మ కంపెనీ వాళ్ళు, అదే వర్టెక్స్ వాళ్ళు అండ్ ఇది ఎవరు ఈ పర్టికులర్ చైతన్య రెడ్డి వాళ్ళు, వీళ్ళ మధ్యలో రెండు ప్రైవేట్ ఇష్యూ అది. Hmm. వాళ్ళిద్దరి మధ్యలో హైడ్రా ఎందుకు ఎంటర్ అవుతుంది అసలు? ఫస్ట్ మాకు గవర్నమెంట్ ల్యాండ్ లోకి వెళ్తుందనే దాంతో మేము మొదలెట్టాం. Okay. గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పుడైతే లేదు అని అన్నారో మాకు అది ఓపెన్ గా తహసీల్దార్ మరి మీరు ఇంతకుముందు అన్నారు కదా అని అంటే, లేదు సార్ అది రాంగ్, అది అట్లా లేదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి వాళ్ళే చెప్పారు. వాళ్ళు ఇచ్చారు కూడా, మాకు రైటింగ్ లో కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మేము ఏమంటాం, గవర్నమెంట్ ల్యాండ్ లో వెళ్తుంది కాబట్టి రోడ్డు దిద్దాం ఫస్ట్ లో అలా అనుకుందనమాట. కాదన్నప్పుడు మేము విడ్రూ. ప్రైవేట్ ల్యాండ్ అయితే కనుక మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టు నాకు డైరెక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఇస్తాను. ఎందుకు తీయమంటే కోర్టు డైరెక్షన్ తెప్పించండి. నాకు ప్రైవేట్ ల్యాండ్ లో రేపు వెళ్ళి నేను ప్రైవేట్ ఇళ్లలో ఇద్దరి మధ్యలో ఇది ఉంటే గనక, ఇద్దరు మధ్యలో ఎవరో ఇద్దరు ఏ అండ్ బి కొట్లాడుకుని ఉంటారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి హైడ్రా ఎందుకు పోతుంది? గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసమే ఉన్నది హైడ్రా. మరి ఇక్కడ కేసు మీరు పెట్టారు అని చెప్పేసి రైట్, అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సో ఇది కూడా చూస్తే గనక అక్కడ కంప్లైంట్ చైతన్య రెడ్డిని పిలిచి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తప్పు చేస్తే గనక, అంటే హైడ్రా నుంచి తప్పు చేస్తే చైతన్య రెడ్డి ఒక కంప్లైంట్ వచ్చి మా దగ్గర ఇట్లా డబ్బులు తీసుకున్నారు హైడ్రా పేరు చెప్పని చెప్పంటే, ఎవరైతే తీసుకున్నారో అనే వాళ్ళ పిలిచి ఎదురు పెడతాం? అసలు పెట్టం కదా, సైలెంట్గా ఉంటారు మామూలుగా. అయితే తప్పు చేసినారు. మేమేం చేసాం, ఒక స్టెప్ ముందుకెళ్ళి ఎవడైతే తీసుకున్నాడు అనేటటువంటి ఈ లింక్ లో ఉన్నారో వాళ్ళని ముందు పెట్టాం. పెట్టి మొహం మీద అడిగాను, నువ్వు తీసుకున్నావంట అని చెప్పేసి చెమటలు పట్టేసే అతనికి. ఈమె ఎదురుగానే, చైతన్య రెడ్డి ఎదురుగానే పెట్టి ఇదంతా చెమటలు బట్టి ఇది నేను కాదు వీళ్ళు చేశారు ఎట్లయితే చెప్పడం మొదలెట్టారు. ఇదంతా మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, సో ఏమీ ఊరినే ఏది లేదు. సో చేసిన తర్వాత నెక్స్ట్ అంటే ఏది అంత మేము అంటే ఎందుకు ఎదురెదురు పెట్టాల్సిన అనేది మాకు ఎంత ధైర్యం ఉంటే మేము పెడతాం చెప్పండి. అంటే మా మీద మాకు అంత నమ్మకం ఉంటేనే ఇది మా అధికారులు ఎవరైనా చేస్తే రేపు ఎవరిని వదలం అనేది కూడా తెలుసు అనమాట. అందుకోసం మా ఏం తెలియదు, నిజం తెలుసుకోవడానికే పెట్టింది అనమాట. ఎప్పుడైనా కానీ నిజం గెలవాలి అనేది ఫస్ట్ అనమాట. ముందు ఆ అమ్మాయి ముందు పెట్టినప్పుడు అర్థమైపోయింది, ఇది హైడ్రా పేరుతోటి చెప్పి వసూలు చేశారే కానీ తిన్నది వేరే వాళ్ళు అని. ఇప్పుడు ఎట్లుందంటే దొంగతనం అయిన తర్వాత దొరికిపోయి దొంగ అంటాడు చూసారా, అట్లా ఉందన్నమాట. అలానే ఉంది కదా ఇప్పుడు అదే అనమాట. మీడియా ముందరికి వచ్చి మీడియా పేరు చెప్పుకొని బెదిరించి వసూలు చేసిన వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, కేసు పెట్టండి, ఎందుకని మీరు కేసు పెట్టట్లేదు అని అంటూ ఉన్నారు. దీంట్లో కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. ఎఫ్ఐఆర్ లో ఎవరు చైతన్య రెడ్డి చెప్పిన వాళ్ళందరిది పెట్టడం జరిగింది. వాళ్ళందరి పేర్లతో సహా వాళ్ళు ఇచ్చింది వాళ్ళందరూ పెట్టాం. తక్కిన వాళ్ళది రేపు కాల్ డేటా తోటి రావాలి, వాట్సాప్ చాట్స్ లో రావాలి, ఇన్వెస్టిగేషన్ లో రావాలి. అది ధైర్యంగా ఫేస్ చేయాలి. అవసరం అనుకుంటే కనుక ఫేస్ చేయాలి. రేపు ఏంటంటే నిజం తేలాలంటే కనుక కాల్ డేటాలోను ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ లో ఏం చెప్తున్నారు, దాంట్లో స్పష్టంగా పలానా రోజు వచ్చి పలానా అతను వచ్చి తీసుకున్నాడు డబ్బులు నా దగ్గర అని అమ్మాయి చెప్తుంది. అసలు మాకు ఎలాంటి లింక్ లేదు వాళ్ళతో. అది రేపు కాల్ డేటాలో తెలుస్తుంది కదా. రేపు కాల్ డేటాలో అతను నేను వచ్చాను పలానా అమ్మాయి చెప్తుంది కదా స్టేట్మెంట్ లో, అదంతా పలానా రోజు మా విల్లాకు వచ్చాడు అక్కడికి, ఆ రోజు అమావాస్య, ఆ రోజు అక్కడికి వచ్చాడు, వచ్చి అక్కడ వచ్చి తీసుకున్నాడు ఇదని. అయినా రేపు టవర్ లొకేషన్స్ తెలుస్తాయి కదా.
కానీ ఎవరైతే బాధితురాలు ఉందో తనెందుకు మీడియా ముందరికి రావట్లేదు? ఆమె భయపడ్డది, ఆమె భయపడి బోసే ఇప్పుడు రావట్లేదు, ఎప్పుడైనా వస్తుండొచ్చు, రేపు ఎప్పుడైనా ఆమె స్టేట్మెంట్ రావాల్సిందే. ఆమె ప్రతి మాట మా దగ్గర రికార్డు, మేమంతా రికార్డ్ చేసి పెట్టాం. ఓకే, సో అంతా మేమేంత అమాయకులు ఏం కాదు. సో ఏదో ఏవి లేకుండా ఊరినే వచ్చేసి ఏదో మాట్లాడటానికి కాదు, అన్ని రికార్డు ఉన్నది. రేపు అదంతా పోలీస్కి సబ్మిట్ చేస్తాం న్యాచురల్. ఓకే, సో దీంట్లో హైడ్రా ఎందుకు పెట్టింది కేసు, అసలు ఆ అమ్మాయి పెట్టాలి కదా అని అంటే, ఆ అమ్మాయి వాళ్ళతో కుమ్మక్కయి హైడ్రాని బదనాం చేయడానికి ట్రై చేశారు వాళ్ళు స్టార్టింగ్ లో. అంతే కదా, ఇప్పుడు స్టార్టింగ్ కాదు, అమ్మాయి డబ్బులు ఇచ్చింది, రేపు అమ్మాయి ఓకే నిలబడితే సరే, రేపు అమ్మాయి నిలబడకపోవచ్చు, వాళ్ళందరూ రాజీ పడితే, బట్ బద్నామైంది ఎవరు? హైడ్రా కాదు. దీంట్లో హైడ్రా మీరు ఏం చేశారు, మీరే ఇదని బద్నామైంది మేము, మీరు రాజీ పడితే కనుక అప్పుడు మేమేం చేయాలి? అందుకోసం మేము పెట్టింది ఆ స్టేట్మెంట్. మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రేపు అవసరం ఏసీబీకి పంపించాలనుకోండి, యాంటీ కరప్షన్ బ్యూరోకి రిఫర్ చేయాల్సి వస్తే మేమే ఇస్తాం కంప్లైంట్ కదా. మా కంప్లైంట్ బేస్ అవుతుంది. మేము సైబరాబాద్ లో లాస్ట్ ఇయర్ 6 కేసులు పెడితే అన్ని ఏసీబీకి రిఫర్ చేశారు. అన్నిట్లో నేనే కంప్లైంట్, అన్నిట్లో నేనే పర్సనల్ కంప్లైంట్ దాంట్లో. ఇక్కడ కూడా అందుకోసం ఏసీబీని పెట్టాము. సో అక్కడ వాళ్ళు ఎందుకు లేదు, ఇక్కడే లేదంటే మరి వాటిలన్నింటిలో కూడా నేనే పెట్టింది కేసు. మరి ఇక్కడ కూడా ఎందుకు పెట్టామంటే, ఏసీబీకి వెళ్తాప్పుడు యు ఆర్ ట్రైంగ్ టు బ్రైబ్ సమ్ ఆఫీసర్ ఫ్రమ్ హైడ్రా అనే దానికే రేపు యాంటీ కరప్షన్ బ్యూరో దాని కింద వాళ్ళకి రేపు ఆపరేట్ చేస్తారు. అది తప్పు అవుతుంది కదా రేపు. అంతేగాని వాళ్ళు రేపు కేసు పెట్టుకొని నువ్వు హైడ్రాని బద్నాం చేస్తూ మీ ఇద్దరు మళ్ళీ చేసినంత చేసుకుని దొరికిపోయారు కదా అని చెప్పి అనుకున్న తర్వాత మేము రాజీ అయిపోతాం అంటే కాదు కదా. ఇప్పుడు ముగ్గురు పేరు ఏదైతే వినిపిస్తుందో వాళ్ళని ఇంకా ఎందుకని అరెస్ట్ చేయలేదు సార్? వాళ్ళ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ, హైడ్రా అని అనటం కానీ జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు. అందులో కొంతమంది వాళ్ళని సమర్థిస్తూ కూడా మాట్లాడుతూ ఉన్నారు, మీరు న్యాయమైన పోరాటం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని సమర్థించడం కూడా జరుగుతుంది. అది పక్కన పెడితే హైడ్రాకి ఇంత పేరు వచ్చి నిజంగా నిజాయితీగా వెళ్తున్నప్పుడు ఏదైతే ఇలాంటి వ్యవస్థ ఉందో, హైడ్రా పేరు చెప్పుకొని వసూళ్లు చేయడం ఇలాంటివి ఉన్నాయి, వాటిని అరికట్టాలని చూస్తున్న టైంలో మీ మీదనే ఇలాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు ఎందుకని ఇంకా లేట్ చేస్తున్నారు? అది తీసుకోవాలి. పోలీస్ కి కంప్లైంట్ చేసాం అక్కడ లోకల్. ఇప్పుడు నా కింద ఉంటే గనక నేను చేస్తాను. ఇప్పుడు నేను అక్కడ రాచకొండ పోలీస్ కి వాళ్ళకి కంప్లైంట్ చేశాం. వాళ్ళ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళు దర్యాప్తు చేయాలి కదా, ఒక పద్ధతి ఉంటుంది, అంతేగాని వెంటనే అరెస్ట్ చేయరు కదా. మరి ఇక్కడ నిజాలు ఏవైతే కాల్ డేటా కానీ వాట్సాప్ చాట్ కానీ తారుమారు అయిపోతాయి కదా. ఎందుకు ఏం తారుమారు? ఏం కాదు, అది మీరు ఎప్పుడైనా కానీ అదే ఉంటుంది, కాల్ డేటా అదే ఉంటుంది, చాట్స్ అదే. ఎందుకంటే టెక్నాలజీ అది, అందుకోసం దాని మీద బేస్ అవ్వమంటున్నాం. అది బేస్ అయితే నిజం బయటకు వస్తుంది. టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం తప్పు చెప్పదు కదా. అది దాని మీద బేస్ అయితే రేపు నిజం తెలుసు. అసలు నిజం తీసింది మేము, మళ్ళీ మా మీదే బొరుగు చల్లుతున్నారు అనమాట. అది విచిత్రం ఏంటంటే, అదే చెప్తున్నా నేను, దొంగతనం చేసి దొరికిపోయిన తర్వాత దొంగ అన్నట్టు ఉన్నది అనేది చెప్తుంది. అదే అనమాట. అంటే మా మీద తోస్తున్నారు, చూసి ఇట్లా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే, అరే మేము మా ఆర్గనైజేషన్ మేము కాపాడుకోవడానికి, క్లీన్గా ఉండడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇట్లా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఎదురు పెట్టేస్తాం మేము, అంతే. అంత ధైర్యం చేస్తారు ఎవరైనా? చేయరు అసలు. మేము ఎందుకు ఈ ఆర్గనైజేషన్ రేపు 10 కాలాల పాటు ఉండాలి, ఇది ఒక మంచి ఆర్గనైజేషన్గా నిలబడాలి, రేపు పబ్లిక్ నిజంగా ఉపయోగపడాలి. బురద చాలా మంది వెళ్తుంటారమ్మా, ఎందుకంటే ఇది చాలా బలమైన ఇంట్రెస్ట్లు తీసుకునే ఆర్గనైజేషన్, ఎదుర్కొనే ఆర్గనైజేషన్. ఎంతోమంది, ల్యాండ్ అనేది సామాన్య విషయం కాదు. బయట చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఒక ల్యాండ్ గ్రాఫింగ్, ల్యాండ్ మాఫియా అంటే సామాన్యమైన విషయం కాదు. దాని వెనకాల చాలా పవర్స్ ఆపరేట్ అవుతుంటాయి. ఓకే, అది రకరకాల యాంగిల్లో ఆపరేట్ అవుతుంటాయి. సో దాన్ని ఎదుర్కోవడం అంటే బెదిరింపులు అట్లే ఉండదు, బెదిరింపులు ఉండదు, ఇగో ఇట్లానే ఉంటది. అంటే డిఫేమ్ చేయాలని చూస్తారు, బద్నాం చేయాలని చూస్తారు, ఏది పర్సనల్ గా అటాక్ చేయాలని చూస్తారు. ఏం పర్వాలేదు, అలాంటివి కాలేదు. అవన్నీ నేను పట్టించుకోను. అన్నిటికీ నేను రెడీ అయ్యాను కాబట్టే నేను ఫస్ట్ నుంచి కూడా ఇలా, ఎవడు నువ్వు బురద వేస్తే బురదలోకి లాగి కొట్లాడాలంటే బురదలో దిగుతాం కొట్లాడటానికి, తప్పకుండా దిగాలి. లేకపోతే ఎట్లా కొట్లాడతాం? నువ్వు ఇంత పెద్ద పవర్ఫుల్ ఇది మాఫియాని ఎదుర్కోవాలంటే కనుక బురదలో దిగి కొట్లాడాలి అంతే. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ పాయింట్ వచ్చింది కాబట్టి, రంగనాథ్ గారు నిజాయితీ గల ఆఫీసర్, ఎంతో న్యాయంగా ఉంటారు, ప్రజల్లో కూడా చాలా మంచి పేరుంది. అలాంటి రంగనాథ్ గారిని ఈ హైడ్రా కమిషనర్ గా నియమించడానికి గల కారణం ఏదై ఉంటుంది? అండ్ దీని వల్ల మీకు ఏమైనా డిఫేమ్ అయ్యిందా ఈ పొజిషన్ లోకి వచ్చాక? డిఫేమ్ అనేది జస్ట్ ఒక ఎవరో సోషల్ మీడియాలో పెట్టగానే డిఫేమ్ అని అట్లా తీసుకుంటే, అంటే హైడ్రా అనగానే ప్రతి ఒక్కరికి, చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకుని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళకి మీరే కనిపిస్తారు, మీ ముఖమే కనిపిస్తూ ఉంటుంది. సో మిమ్మల్ని తిడుతూ ఉంటారు. నన్ను ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అనేది కూడా బహుశా నేను చెప్పాను. వరంగల్లో మేము చేసినప్పుడు అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ లో ఉన్నాయి, అక్కడ ఎదుర్కొన్నాం. చాలా మంది మా మీద వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఇచ్చారు, లేదా ఇట్లా రకరకాల. బట్ అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ టైట్ చేసామా లేదనేది అక్కడ వరంగల్ ప్రజలకు అందరికీ తెలుసు అన్నమాట.
Hmm. ఇప్పుడు అది అక్కడ మేము ఉన్నప్పుడు 1 year అది మొత్తం ల్యాండ్ గ్రాబింగ్ అనేది పూర్తిగా చెక్ అయిందండి. అవతల గొడవ చేసే వాళ్ళు ఉంటారు, గడబడి చేస్తూ ఇది అనేది చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టేసి మనం వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట. ఎవడు ఎన్ని అడ్డంకులు పెట్టినా కానీ ఇట్లాంటి అందులో ఇప్పుడు చేస్తున్నటువంటి ఇది పెద్ద యజ్ఞం లాగా చేయాలి. ఏదో చిన్న ఏదో తాటాకి చప్పులకి బెదిరింపులకి భయపడితే గనక ఈ మనం సాధించలేం. ఇప్పుడు ఇది మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణమే. అదే చెప్తున్నాను, నేను కొంచెం మొండిగా వెళ్తాను, న్యాచురల్గా మొండిగా వెళ్తాను, డెఫినెట్గా అగ్రెసివ్గా పోతాను, మొండిగా ఉంటాను. అండ్ మనం అనుకున్న లక్ష్యాలకి ఇప్పుడు ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయాలి. ఇదేం మామూలు విషయం కాదు. పర్యావరణం రేపు నెక్స్ట్ 100 ఏళ్ళు 200 ఏళ్ళు రేపు మన భావితరాలు, రేపు మీ పిల్లలు ఉండాలి, లేదా వాళ్ళ పిల్లలు ఉండాలి, రేపు ఇది ఉండాలి. ఊరిని ఏదో మనం రొటీన్గా చేస్తే కాదనమాట. చాలా అగ్రెసివ్గా వెళ్ళి చేయటం అనేది ఉంటుంది. రేపు ఆ చేసే క్రమంలో మాకు తప్పకుండా మేము అబద్ధాలు కొన్ని మోయాల్సి వస్తుంది. చాలా మంది చెప్పారు. ఇప్పుడు ఏది ఫస్ట్లో కూడా ఏది మా మీద పర్సనల్గా కూడా టార్గెట్ చేసి చెప్పినారు, మా ఇల్లు బఫర్ జోన్లో ఉంటుందని ఎవడో అన్నాడు. అరే ఇవన్నీ వస్తుంటాయి. మా ఇల్లు బఫర్ జోన్ అంటే మా నాన్న ఎప్పుడో 50 ఏళ్ల క్రితం కట్టింది. అసలు అక్కడ అసలు చెరువు బఫర్ జోన్ అనేది తెలియకుండా మాట్లాడి ఇట్లాంటివి కూడా అంటే చెప్తున్నా కదా. పర్సనల్గా చాలా మంది అటాక్ చేస్తారు. అన్నిటికీ తీసుకునేటటువంటిది ముందు ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. నాకు ఆ స్ట్రెంగ్త్ ఉంది డెఫినెట్. ఎవడో ఏదో అనగానే కనుక వెంటనే ఇదేం అవ్వను. అది ఇంకా స్ట్రాంగ్గా పోతుంటారు. అది బహుశా ముఖ్యమంత్రి గారు అది గ్రహించి నాకు ఈ బాధ్యతలు ఇచ్చారని నేను అనుకుంటాను, ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఇది కొంచెం ఊరిలో ఏదో మామూలుగా ఉద్యోగంలాగా చేస్తే నడవదు. ఇది ఒక చాలా మనం కసితోటి మనం ముందు ఫ్యూచర్ని కాపాడటానికి భావితరాలు. ఇండియా వైడ్ ఎందుకు ఫేమస్ అయింది ఇప్పుడు హైడ్రా అనేది? అసలు లేకపోతే ఇంతమంది ఎందుకు హైడ్రా అనే దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదైనా కానీ మాట్లాడుతున్నారు అంటే హైడ్రా అనేది అంత ఇంపాక్ట్ తీసుకొచ్చిన ఆర్గనైజేషన్ అనమాట. కంట్రీ వైడ్ ఇప్పుడు మీరు నేషనల్ మీడియా కూడా రిపోర్ట్ చేస్తున్నారు, పెద్ద ఎత్తున రిపోర్ట్ చేస్తూ హైడ్రా లాంటి ఇన్స్టిట్యూషన్ అవసరం అనేది ఎందుకు అవుతుంది. సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరూ కూడా గ్రహించారు, కోర్ట్స్ కూడా గ్రహించాయి. సో వాళ్ళు కూడా మాకు పూర్తిగా మద్దతుగా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. హైడ్రా అనేది అంటారు కానీ నన్ను పర్సనల్ ఎవరు మాట్లాడు. సరే ఎవరో ఒకళ్ళిద్దరు ఈ సోషల్ మీడియాలో లేకపోతే ఇంకెవరో ఎవరో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎవరో మాట్లాడతారు కానీ రెస్పాన్సిబుల్ ఉండేవాళ్ళు ఎవరు కూడా నన్ను ఎవరు టార్గెట్ చేసి మాట్లాడారు. రెస్పాన్సిబుల్గా లేని వాళ్ళే ఉంటారు చూసారా, వాళ్ళు టార్గెట్ చేస్తారు. అవి కూడా నేను పెద్ద పట్టించుకోను. ఇవన్నీ ఎందుకంటే అన్నీ బురద వేస్తారు, దులుపుకొని మనం వెళ్ళాల్సిన లక్ష్యం వైపు వెళ్ళాలి. ఇదేమి చిన్న విషయం కాదు. మొట్టమొదటిసారిగా దేశంలో ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. ఇది తీసుకునేది ఒక పవర్ఫుల్ లాబీని, మాఫియాని ఎదుర్కొనేటటువంటి వ్యవస్థ ఇది. ఒక సిస్టమ్ని ఇప్పుడు నేను చెప్తున్నాను, సిస్టమ్స్ కరెక్ట్ అవుతున్నాయి. చెరువులు ఆక్రమించుకోవాలంటే ఇప్పుడు భయపడుతున్నారు, రూల్స్ వైలేట్ చేయాలంటే జాగ్రత్త పడుతున్నారు, పబ్లిక్ అలర్ట్ అయ్యారు. ఒక బ్యాంకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా లోన్స్ ఇచ్చి వాళ్ళు 1-2 సార్లు చెక్ చేస్తున్నారు. ఇరిగేషన్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలంటే 1-2 సార్లు జాగ్రత్త చేస్తున్నారు. అట్లానే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఎక్కడన్నా ఇవ్వాలంటే కానీ ఇష్టానుసారంగా ఇచ్చారు, వాళ్ళు 1-2 సార్లు. ఏది సిస్టమ్స్ కరెక్షన్ అవుతున్నాయి. దిస్ ఈజ్ వాట్ మనం కావాల్సింది. ఒక మంచి సిస్టమ్ వైపు పోవాలి, ఆర్డర్లీ వ్యవస్థ ఉండాలి. అంతేగాని ఇష్టానుసారంగా మనం ఒక జంగిల్ రాజ్యంలో ఇంకా మనం ఇలా అయితే కనుక రేపు మనం చూసాం. ఇదే మనం ఇష్టానుసారంగా అయితే నేపాల్లో నేను చూసాం ఎట్లా అయిందో. నేపాల్లో మొత్తం అది వ్యవస్థలంతా కూలిపోతే కనుక జనాలు అట్లాంటి పరిస్థితి రాకూడదు. రైట్. ఇప్పుడు అదే తీసుకుంటే ఇప్పుడు మీడియాని బ్లాక్మెయిల్ చేస్తూ మీడియా పేరు చెప్పుకొని మీడియాలో మేము జర్నలిస్టులం అని చెప్పి ఎన్నో లావాదేవీలు చేస్తూ ఉన్నారు. గతంలో చూసినట్టయితే కనుక రేవంత్ రెడ్డి గారు కూడా ప్రాపర్ జర్నలిజం కావాలి, అది మిస్ అవుతోంది మధ్యన అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా వాళ్ళు మీడియా ముందరకు వచ్చి ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా జర్నలిస్టులం అని చెప్పుకొని లేకపోతే ఒక ఛానల్ ఉందని చెప్పుకొని ఇలా ఎన్నో చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళని ఎట్లా కట్టడి చేసి అందరు చేయరు. 95-99% ఆర్ గుడ్. ఎవరు అట్లా ఉండరు. ఎవరో 1-2% వల్ల అందరికి చెడ్డ పేరు వస్తుంది. ఎక్కువ సౌండ్ చేస్తున్నాడు అంటే దాని అర్థం మీరు అర్థం చేయాలి. అంటే ఎప్పుడైతే బయటపడుతుందో అంతా ఎక్కువ సౌండ్ చేస్తారు అనమాట. సో అది మీరు తెలుసుకోవాలి బేసిక్. సో అందుకోసం దాని మీద నేను పెద్ద కామెంట్ చేయను. ఇది ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎక్కువ చేస్తూ నువ్వు ఎందుకు రియాక్ట్ కాలేదు, అసలు వీళ్ళు రియాక్ట్ అవ్వమని చెప్పండి. వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా, ఇవ్వండి. నువ్వు మీడియాలో పెడుతున్నందుకు నాకు వచ్చి పర్సనల్ గా కలిసి ఇది ఇట్లా వస్తుంది అని చెప్పి నిజంగా బాధ్యత గల వాళ్ళు ఉంటే కనుక ఇవ్వండి, అప్పుడు యాక్ట్ చేస్తాం. నువ్వు మీడియాలో పెట్టేసి ఏం చేయాలి అనేది అనుకున్నాం, వెనకాల వేరే ఎజెండాలు ఉంటాయి అన్నమాట. వేరే ఎజెండాలు ఉన్నాయని ఇప్పుడు రకరకాల అంటే బయట ప్రచారం అవుతుంది. నిజం అంతా అబద్ధం అంతా నాకు తెలియదు. అది బయట అంటే వీళ్ళు బయటకు పెట్టినప్పుడు ఆ బిల్డర్ల దగ్గరికి వెళ్ళి చేస్తున్నారని చాలా మంది బిల్డర్సే వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. లేదా చాలా మంది ఎవరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరు ప్రజాప్రతినిధులు వచ్చి చెప్తున్నారు. చాలా మంది మీడియా వాళ్ళే చెప్తున్నారు నాకు. చాలా మంది సీనియర్ మీడియా వాళ్ళు వచ్చేసి సార్ ఇట్లా హైడ్రా పేరుతో చెప్పేసి బయట కొంతమంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి. సో ఇట్లా ఇవన్నీ దీనికి అసలు మీకు అందుకని చెప్తున్నా, మీరు మీడియాలో ఉన్నారు,
మీ దగ్గర ఉంటే ఆ డేటా మాకు ఇవ్వండి, మాకు వచ్చి మీరు కాన్ఫిడెన్షియల్గా ఇవ్వండి, మేము యాక్ట్ చేస్తారో చూడండి, మేము యాక్ట్ చేయకపోతే నువ్వు అప్పుడు రోడ్డు మీద పెట్టండి. ఎందుకు నువ్వు బహిరంగంగా చేయాలనుకుంటుంది అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది, అవతల దగ్గర అలర్ట్ చేస్తుంటాం, మనం అలర్ట్ చేసి మనం ముందే సమాచారం, మీరు మాకు సమాచారం ఇవ్వండి, ఉంటే కనుక ఇచ్చి చేద్దాం. మేము యాక్ట్ చేయకపోతే మేము వాళ్ళతో కుమ్మకారం అనిపిస్తే కనుక అప్పుడు మీరు మాకు ఇవ్వద్దు. బట్ మీరు బయట ఒకసారి అంత వచ్చేటప్పటికి మనం ఏమవుతుందంటే రేపు అవతల యువతల అంతా ఎవడు కాడు ప్లే చేస్తుండేటటువంటి జరుగుతుంటాం. ఇప్పుడు ప్రతి ఇష్యూలో అలానే జరుగుతుంది. మేము అందుకోసం మా కాన్ఫిడెన్షియల్గా వచ్చే అన్ని కూడా మేము జాగ్రత్తగా తీసుకొని ప్రజావాణి పెట్టాం, ఒక సిస్టమ్ వస్తుంది. ప్రజావాణిలో వచ్చే కంప్లైంట్స్ టాప్ ప్రయారిటీ ఇస్తాం అనమాట. ఎందుకంటే పబ్లిక్ డైరెక్ట్గా వస్తున్నారు, మా దగ్గరికి ఎవరు మధ్యలో ఇంటర్మీడియరీస్ బ్రోకర్స్ రాకూడదు. నేను ఇప్పుడు కాదు, వరంగల్లో చేసినప్పుడు కానీ నల్గొండలో కానీ ఎక్కడ చేసినా కానీ కూడా డైరెక్ట్గా రావాలి పబ్లిక్. మధ్యలో ఇంకెవడో మధ్యలో మీడియేటర్స్ వస్తే దానికి ఏమవుతుందంటే దాని ఉద్దేశాలు వేరుగా వెళ్ళిపోతాయి. సో అందుకు డైరెక్ట్గా పబ్లిక్ బాధ్యత ఎవరైనా వస్తే కనుక మనం కరెక్ట్గా చూసి వాళ్ళకే డైరెక్ట్గా చెప్పేస్తాం. ఈ దళారీలు బ్రోకర్లు వచ్చారంటే కనుక అది మనం చూస్తాం. సినిమాలో ఎవరు రాజేంద్ర ప్రసాద్ చూస్తుంటాడు, ఆఫీస్లోకి వెళ్తాడు, లోపలికి వెళ్ళి తిట్టించుకున్న తర్వాత బయటకు వచ్చి అంతా ఓకే భయపడి మాట్లాడేసారు అన్నట్టు ఉంటుంది. ఆ టైప్ ఉంటుంది అనమాట. అలా చేసేది కూడా ఉంటుంది. వాడు ఎవరో అది ఫోటోలు ఏది మాతో ఎక్కడ ఆఫీసర్స్ తోటో నాతోటో లేకపోతే ఎవరితో దిగి ఎక్కడ వచ్చారు, చాలా మంది వస్తారు. వచ్చినప్పుడు సార్ మీరు మీ చెరువుని కాపాడారు లేకపోతే అని చెప్పి వచ్చేవాళ్ళు ఉంటారు. సార్ మీరు ఏది మీతోటి ఏది ఒకటి దిగుదామని ఫోటో దిగుదామని వచ్చేవాళ్ళు ఉంటారు. యూత్ ఆర్గనైజేషన్ చాలా మంది వస్తుంటారు. వచ్చినప్పుడు ఓకే రైట్ ఒక ఫోటో దిగుతాం, దాన్ని తీసుకెళ్లి రేపు చేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకోసం మేము చేయడానికే ఇవన్నీ చేసేది. ఇప్పటికి మేము చాలా కంప్లైంట్స్ ఇచ్చాం. ఇప్పుడు ఇట్లా ఏది మా పేరుతో చెప్పి హైడ్రా పేరుతో చెప్పి చేస్తున్నారనే దాంట్లో దాదాపు 10 పైన కంప్లైంట్స్ ఉన్నాయి పోలీస్కి ఇచ్చాము. ఇది ఒకటే కాదు, మనం చేసిందే కాదు, చాలా ఇచ్చాము. అమీన్పూర్లో ఇచ్చాము, ఇంకా ఇది మన సైబరాబాద్లో చాలా కంప్లైంట్స్ లాడ్జ్ చేసాం. అట్లా ఉన్నాయి అది. సో ఇట్లా అంటే రెగ్యులర్గా ఇది జరుగుతూనే ఉంటుంది. దీంట్లో ఏంటంటే సరే ఎక్కువ కొంత ఏంటంటే ఏదో వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు ఏదో కొంత యాక్టివ్గా ఇది ఉన్నారు, ఓకే రైట్. ఇవన్నీ కూడా రేపు దర్యాప్తులో వస్తాయి కదా. సో లేకపోతే వెళ్ళనుకుంటారు, రాదంటే కనుక ఏం లేదు, మేము ఎక్కడ కాదనట్లేదు. కానీ ఇప్పుడు రేపు కాల్ డేటాతో రానివ్వండి, టవర్ లొకేషన్స్తో రానివ్వండి, వాట్సాప్ చాట్స్ తోటి రానివ్వండి, అది అబద్ధం చెప్పదు కదా. మనిషి మాట్లాడే ఏమైనా అబద్ధాలు ఉండొచ్చావు కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పదు. మేము టెక్నాలజీని బేస్ అయ్యి దర్యాప్తు జరగాలని అంటున్నాం. నిజం తేలవాలి. నిజం అనే దానికి ఎప్పుడు నిజంగానే ఉంటుంది తప్పు, కానీ దాంట్లో ఏదో కల్పితాలు ఉండవు అనమాట. అయితే హైడ్రా మొత్తంగా ఏదైతే కూల్చివేతల్ని ప్లాన్ చేసిందో అది ఏ ప్రణాళిక మీద లేకపోతే దేని ఆధారంగా ఇది మీరు ప్రామాణికంగా చేసుకొని కూల్చివేతల్ని మొదలు పెట్టారు? కూల్చివేతలు ఒక్కటే కాదమ్మా, కూల్చివేతలు చేసాము. కూల్చివేతలు చేసి నల్ల చెరువు కుకట్పల్లిలో చేసాము. చేసినప్పుడు అప్పుడు ఎంత లాస్ట్ ఇయర్ మీరు చేస్తే అసలు చాలా మంది మమ్మల్ని దుమ్మెత్తి పోసారు. ఇప్పుడు మొన్న వెళ్తే అక్కడ వేలాది మంది జనం మాకు వచ్చేసి అక్కడ అందరూ వాడుతున్నాం అని చెప్పేసి అక్కడ వందలాది మంది కలిసారు మాకు నల్ల చెరువు కుకట్పల్లి దగ్గర. పోయిన సంవత్సరం మమ్మల్ని తిట్టారు, ఈ సంవత్సరం అందరూ మెచ్చుకుంటున్నారు. అక్కడ ఆ చెరువు పెద్ద తయారైంది. దాంట్లో ఇప్పుడు బోటింగ్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా అద్భుతంగా తయారైంది అనమాట. అక్కడ వేలాది మంది దానివల్ల బెనిఫిట్ అవుతుంది. రైట్. అట్లా ప్రతిది కూడా తయారు చేస్తే ఫ్లడ్ మేనేజ్మెంట్ బతుకమ్మకుంటారు చూడండి, అది బ్యూటిఫుల్ గా తయారు. ఇట్లా ప్రతి లేక్ తయారవుతుంది. ప్రతి పార్కు మనం కాపాడిన పార్కు తయారు చేసుకొని మనం గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా కాకుండా ఆపుకుంటూ ఇది చేస్తే కనుక ఇవన్నీ మన అసెట్స్ కదా. ఇవన్నీ లక్షల కోట్ల అసెట్స్, దాన్ని కాపాడుతున్నాం అనమాట. కాపాడుతున్నప్పుడు ఆ అసెట్స్ చేసే క్రమంలో ఈ చిన్న ఎవడో వాళ్ళు చిన్న తాటాకి చెప్పులకి అవన్నీ బెదిరితే గనక మా ఫైనల్ లక్ష్యం దెబ్బతింటారు అనమాట. సరే, అయితే లాస్ట్ చివరిగా ఒక క్వశ్చన్, హైడ్రా ఎవరి ఆదేశాల మేరకు పనిచేస్తుంది? హైడ్రా తప్పకుండా ప్రభుత్వం ఉంటుంది, చట్టాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, ఒక వ్యవస్థ ఉంటుంది. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ GOMS 99లో చాలా స్పష్టంగా ఇచ్చారు, రకరకాల చట్టాల ద్వారా ఇచ్చారు. ఇవన్నిటి ద్వారా పనిచేస్తాను అనమాట. అంతేగాని ఎవడో పలానా వాడు చెప్పాడనో లేదా X చెప్పాడనో Y చెప్పాడనో అలా ఉండదు. ఇవన్నిటికి ఉంటుంది, ప్రభుత్వం ఉంది. నేను ఒక ప్రభుత్వ అధికారి సో నేను నా మీద ప్రభుత్వం ఉంటుంది అన్నమాట. ప్రభుత్వం అనేది ఒక CM గారు, మా మినిస్టర్ గారు, సెక్రటరీ గారు ఉంటారు. సో మాకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక ఇది ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంది, కోర్ట్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. నెక్స్ట్ చట్టాలు ఉన్నాయి, నెక్స్ట్ ప్రజలు ఉంటారు, వాళ్ళు అడిగి వాళ్ళ రిక్వెస్ట్లు డిమాండ్స్ ఉంటాయి, వాళ్ళ వచ్చే పిటిషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒక సిస్టంలో పనిచేయాలి. అంతేగాని ఎవరి ఆదేశాల మీద పలానా X ఆదేశాలు Y ఆదేశాలను ఎక్కడ ఉండదు. ఇవన్నీ తప్పకుండా పరిగణలో తీసుకుని పనిచేస్తాం. రేవంత్ రెడ్డి గారు హైడ్రా మీరు చేపట్టిన తర్వాత వస్తున్న నెగటివ్ కామెంట్స్ కి కానీ పాజిటివ్ కామెంట్స్ కానీ మీటింగ్ లో ఏం మాట్లాడారు మీతో ఫస్ట్ టైం? అసలు
చూడండి ఇప్పుడు ఒక డెఫినెట్ పక్క గా అంటే ఎన్నో ఏంటంటే కనుక రోడ్ మీదకి వచ్చేసి ధర్నా చేయడము, ఇది ముందరికి తీసుకెళ్ళని ఇవ్వటము అనటము, రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, ఇలా చాలా మంది చేశారు. అంటే దీని గురించి తెలియని వాళ్ళు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక విధాల ప్రయత్నించారు ఇది స్టాప్ చేయాలి. ఆ టైంలో రేవంత్ రెడ్డి గారి స్పందన ఏంటి? మీతో ఏం ఇప్పుడు మాట్లాడారు? అసలు మీ ఉద్దేశాలు ఎలా ఉంటాయి? మూసీది ఫస్ట్ లో ఇట్లానే అన్నారు, మూసీని మమ్మల్ని ట్రాక్ చేసి హైడ్రా దీంట్లో ఉందని చెప్పేసి అన్నారు. ఎవరో ఒక లేడీ ఎవరో సూసైడ్ చేసుకుంటే దానికి కూడా మమ్మల్ని ఆపాదించారు. అంటే చెప్తున్నాను, అంటే బ్లేమ్ గేమ్ ఎలా జరిగిందని. మూసీలో అసలు మాకు సంబంధం లేదని మేము చెప్పినా కానీ కూడా మూసీలో ఎంక్రోచ్మెంట్స్ కి హైడ్రా ఉందని చెప్పేసి అలా తీసుకెళ్లారు. అంటే గవర్నమెంట్ ని బద్నాం చేయాలనేటువంటి ఒక ప్రక్రియ అనేది జరిగింది అనమాట. జరిగింది, హైడ్రాని ఒక మధ్యలో ఒక హైడ్రా భుజం మీద నుంచి కాల్చాలనేటటువంటిది పెట్టడం జరిగింది. సో మేము ఎప్పటికప్పుడు స్పష్టంగా ఇస్తున్నా కానీ మైండ్లో తప్పుడు ఆదేశాలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా గవర్నమెంట్ని బద్నాం చేయాలనుకున్నప్పుడు రకరకాల పద్ధతులు ఎంచుకొని చేస్తుంటారు చేసేవారు. సో దానికన్నిటికీ ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళే ఉంటాయి. పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, కొంతమంది వాళ్ళ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, కొంతమంది ఎవడో ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇవన్నిటికీ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ ఇచ్చేస్తున్న దీంట్లో. సో దీంట్లో కూడా మీరు చూస్తే ఇప్పుడు మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ మేము తీసాం. ఇయర్ మాకు అదంతా కూడా క్యాచ్ పిట్స్ ఇవన్నీ క్లీన్ చేయడం, 100 ట్రక్కులు తీసాం బయటకు అనమాట. 100 ట్రక్కులు తీసాం. మన మైత్రివనం ఒక్క దగ్గరే మేము క్లీన్ చేయడం మొదలెడతాం. అంటే మీరు చూసారు, సీఎం గారు వచ్చారు అక్కడికి. సీఎం గారు వచ్చిన తర్వాత మేము ఇప్పుడు అక్కడంతా చేస్తే 20 ట్రక్కుల మట్టి తీసాం. దాంట్లో ఏది పైప్ లైన్ ఉంచాం. 20 ట్రక్కులు అంటే విషయం కాదు కదా. ఏది 3-4 అంటే మొత్తం పూడ్చుకుపోయింది అనమాట. పురుగుపోయిన దగ్గర నీళ్ళు వెళ్ళట్లేదు. మైత్రివనంలో వర్షం పడితే దాదాపు నడుము లోతు వాటర్ నీళ్ళు వస్తున్నాయి అనమాట. అంటే 3-4 అడుగులు నీళ్లు వస్తున్నాయి అనమాట. 3 అడుగులు నీళ్లు నిలిచి వెళ్ళే, అంటే వర్షం పడితే గనక ఒక 2-3 గంటలు అక్కడ అస్తవ్యస్తం అయిపోయి ట్రాఫిక్ కూడా 4-5 గంటలు అస్తవ్యస్తం. ఎందుకు అవుతుందని రూట్ కాజ్ అనాలిసిస్ చేస్తాం. చేసినప్పుడు ఇక్కడ వాటర్ ఏదో వెళ్ళటంలో ప్రాబ్లం ఉన్నది అనేటప్పుడు మొత్తం ఓపెన్ చేసాం, పైప్ లైన్స్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం క్లాగ్ అయిపోయింది, అంత రాయిలాగా తయారైంది. దాన్ని మొత్తం తీస్తాం. నిన్న రోబోటిక్స్ వాటితో కూడా టెస్ట్ చేస్తున్నాం అనమాట. అవి కూడా చేస్తున్నాం. తీస్తే అది మేము మొత్తం సిల్ట్ తీస్తుంటే లోపల నుంచి చెత్త అంతా తీస్తుంటే 20 ట్రక్కులు వెళ్ళింది అనమాట. అది రేపు ఒకసారి క్లీన్ చేసాం అనుకోండి, నెక్స్ట్ టైం మైత్రంలో వర్షం పడితే నీళ్ళు నిలుస్తాయి? ఉండదు. అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఏదో పై పైన కాస్మెటిక్గా ఏదో పై పైన మెరుగులు పెట్టి చేయటం కాదు. రేపు ఇక్కడ ప్రాబ్లం మన దృష్టికి వచ్చిన తర్వాత మళ్ళీ పరిష్కారం కాకుండా ఉంటే కనుక మేము ఉన్నది ఎందుకు అనుకుంటాం. ఆ బాధ్యతతో ఉన్నాం కాబట్టి హైడ్రా మీద ఇన్ని రాళ్ళు పడుతున్నాయి అనమాట. ఎందుకంటే పనిచేసేటటువంటి వ్యవస్థ ఒకటి ఉన్నదన్నప్పుడు న్యాచురల్గా ఏంటంటే చెప్పాను కదా, చెట్టు ఏదైతే కాయలు కాస్తుంది దాని మీద పడుతున్నాడు. పనిచేసే దానికి నువ్వు ఇక్కడ ఎందుకు పని చేయవు, అక్కడ ఎందుకు పని చేయమంటారు. అసలు పని చేయడం ఎవడు అడగడు. పని చేస్తున్నాం కాబట్టి అంటే 1000 కంప్లైంట్లు వస్తున్నాయి. ఇన్నేం చేస్తాం మేము మెల్లిగా తీసుకుంటాం. దాన్ని చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఊరినే చేయము. ఒకటి రాగానే దానికి చాలా టైం ఇవ్వాలి. పర్సనల్ హియరింగ్ ఉంటుంది, ఫస్ట్ ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ ఉంటుంది, తర్వాత పర్సనల్ హియరింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే దానికి చాలా టైం వెచ్చించాలి. ఒక్కొక్క పిటిషన్ కింద చేయాలంటే మాకు వచ్చిన పిటిషన్స్ వేలల్లో ఉన్నాయి. దాదాపు 20,000 పిటిషన్. ఎంత టైం ఉంటుందో ఊహించుకోండి. అప్పటికి రాత్రి మేము పొద్దున్న వస్తే రాత్రి 10 దాకా ఉంటాను నేను ఆఫీస్. నాతో పాటు మా సిబ్బంది అంతా 10 దాకా ఉంటారు. కొన్ని సందర్భాల్లో 12 రాత్రి కూడా నేను చేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. మేమంతా కూర్చొని ఇది పర్సనల్ హియరింగ్స్ ఇచ్చి 11-12 దాకా కూడా అంత కష్టపడేటటువంటి ఏజెన్సీ ఇది అనమాట హైడ్రా. సో ఇది ప్రజలకి అర్థమవుతాయి. రేపు ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఎఫెక్ట్ కనపడాలి. రేపు నీళ్లు నిలవకపోవటం, లేకపోతే ఇప్పుడు మొన్న మేము ప్యాట్నీ నాలా తీసినప్పుడు అక్కడ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు దానివల్ల నీళ్ళన్నీ వచ్చేసి అన్నారు. బట్ ఆ పైన 27 కాలనీల్లో ఏదైతే కనుక ముంపు కావాల్సిన అవి మునగలేదు. అని వాళ్ళు సేఫ్ ఉన్నారు. ఎందుకంటే మేము అక్కడ నాలాని వాళ్ళు ఏంటంటే అక్కడ తీసిన వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మీద కోర్టుకు వెళ్ళారు, లేకపోతే మా మీద బద్నాం చేయడానికి చూశారు. మమ్మల్ని తీయటం వల్లే మా ప్యాట్నీ నాలా తీయటం వల్ల పైగా కాలనీలో నీళ్ళు వచ్చాయనో, లేకపోతే వాళ్ళ దాంట్లో ఆ ప్యాట్నీ కాలనీ ఏదో ఉన్నది దాంట్లోకి వచ్చినాయనో ఇట్లా చెప్తున్నారు. టెంపరీగా ఉంటుంది కానీ బట్ ఇవన్నీ పెద్దాన్ని ఇట్లా తీసుకొని మనం డల్ అయిపోయి పని చేయకుండా ఉండదు. ఈ వస్తున్నాయంటే కనుక ఏం పర్వాలేదు. నేను మా వాళ్ళకి చెప్పేది కూడా అది కాదు. ఎవడు ఏమున్నా కానీ మనం ఫండమెంటల్గా రైట్ సైడ్ ఉండాలి. ఫండమెంటల్గా రైట్ సైడ్ కరెక్ట్ సైడ్ ఉండాలి. మనం ప్రాపర్గా చేస్తుండాలి. మనం ఆ చేసే క్రమంలో మీ మీద ఎన్ని రాళ్ళు పడ్డా కానీ కూడా ఏం పర్వాలేదు, మనం ముందుకు వెళ్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచన, ప్రభుత్వం అదే ఉన్నది. ఇప్పుడు వారు కూడా అదే చెప్పారు. మూసీ ప్రాజెక్ట్ లో కూడా ఒక మంచి ఉద్దేశంతో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇట్లాంటి ఒక అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో, లేకపోతే ఒక హైటెక్ సిటీ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా పెద్ద పని చేసినప్పుడు ఫస్ట్ లో చాలా రాళ్ళు పడతాయి. ఇదెందుకు అదెందుకు ఇదంటే ఎప్పుడైతే దాని కొన్ని రోజులతో దాని ఫలాలు అనుభవించడం మొదలెడతారో అందరికి అప్పుడు తెలుస్తాం. ఎగ్జాంపుల్ ఈస్ నల్లచెరువు కుకట్పల్లి. మమ్మల్ని పోయినసారి ఎన్ని తిట్లు తిట్టారు. అది ఆ టైంలో అక్కడ ఎవరో చనిపోతే కూడా మా మీద కేసు పెడతా అన్నారు. నా మీద పర్సనల్ కేసు పెడతా అన్నారు, ఇది సూసైడ్ అబెట్మెంట్ అని. ఇప్పుడు అక్కడికి వెళ్తే 100,000 మంది 1,000,000 మంది వచ్చి వాళ్ళందరూ ఇప్పుడు సార్ చాలా మంచి పని చేశారని చెప్తున్నారు.
ఇవన్నీ రేపు తెలుస్తాయి. ఫలాలు అనుభవించిన తర్వాత రేపు ఇది ఇంకొక 2-3 ఏళ్ల తర్వాత హైడ్రా అంటే ఇది ప్రభుత్వం తీసుకొచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెచ్చింది ఇందుకోసం అనేది రేపు ఎప్పుడైతే గ్రహిస్తారో అప్పుడు అందరు శబాష్ అంటారు అన్నమాట. రైట్. ఈ లోపల తిట్లు ఇవన్నీ కూడా మాకు బ్లెస్సింగ్స్ గా తీసుకుంటారు. బ్లెస్సింగ్స్ ఏం లేదు, కానీ దాంతో ఏమి పెద్ద నీరు గారేది ఉండదు. Right. ఇది ఇక్కడ కాదు, నేను ఉద్యోగంలో మొదలెట్టినప్పటి నుంచి కూడా ఇదే పద్ధతిలో చేస్తూ ఉన్నాం. ట్రాఫిక్ ఫర్ ఇన్స్టెన్స్ జూబ్లీ హిల్స్ మేము ట్రాఫిక్ అది మేము ఒకటి చేసాం, రోడ్ నెంబర్ 45 ఒకటి చేసినప్పుడు ఫస్ట్ 10 రోజులు మామూలు తిట్లే తిడుతున్నారు అందరూ ఫేస్బుక్లలో లేకపోతే పేపర్లో. ఎప్పుడైతే కనుక 10 రోజుల తర్వాత స్టెబిలైజ్ అయిందో ఇప్పుడు అదే నడుస్తాం, లేదా కొలాప్స్ అయిపోయింది. స్టార్టింగ్ ఏదైనా ఇలానే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 దగ్గర మేము చేసినటువంటిది స్టార్టింగ్ లో ఉంటాయి, చాలా క్రిటిసిజం ఉంటుంది. అది తట్టుకోవాలి. రెసిస్టెన్స్ టు చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ మార్పు వైపు వ్యతిరేకత అనేది కొంత ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని కొంచెం అధిగమించి ముందుకు వెళ్ళామో బ్యూటిఫుల్ గా కనపడతాం. అయితే మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ వర్క్ పరంగా లేకపోతే కనుక మీ గురించి తెలుసు, మీరు ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎలా ఉంటారని. కానీ రంగనాథ్ గారు ఈ ప్రొఫెషన్ ని పక్కన పెడితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ చూస్తూ ఏం నడుస్తూ ఉంటుంది మీ బ్రెయిన్ లో, ఎమోషనల్ గా కానీ లేకపోతే ఆ కూల్చివేతల గురించి హైడ్రా కానీ లేకపోతే కనుక ఇలాంటివి తిట్లు పర్సనల్ గా మీ మీద కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చూస్తే మీకు ఎప్పుడన్నా ఏదైనా బాధ కలుగుతుందా, లేకపోతే మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది? ఇనీషియల్ గా మేము స్టార్టింగ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు హైడ్రా స్టార్ట్ అయ్యి 14 నెలలు అవుతుంది. ఫస్ట్ 1-2 months లో కొన్ని చోట్ల అక్కడక్కడ పొరపాట్లు జరిగినాయి. చెప్పాను కదా, పొరపాట్లు అంటే ఖాళీ చేసేటప్పుడు మేము ఇంటిమేషన్ ఇచ్చినా కానీ కూడా వాళ్ళకి ఇంటిమేషన్ ల్యాండ్ ఓనర్కి ఇచ్చాము, అతను టెనెంట్కి ఇవ్వలేదు. అంటే ఎవరైతే ఉన్నాడో షెడ్ వేసుకున్నాడో అతనికి ఇవ్వలేదు. దాంతో మేము వెళ్ళి తీసేటప్పుడు అక్కడ వాళ్ళ సామాన్లు అవి ఉన్నాయి. ఇప్పుడు మేము జాగ్రత్త తీసుకున్నాం, తీసేటప్పుడు ఆ సామాన్లు అది తీసిన తర్వాతే చేస్తాం. కరెక్ట్ ఉన్నవాడికి డైరెక్ట్గా ఇంటిమేషన్ ఇస్తున్నాం, ఇచ్చేసి ఇట్లా. అంటే చిన్న చిన్న పొరపాట్లు అప్పుడు జరిగినాయి. ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఓ సిస్టమ్ ఇప్పుడు అది స్టెబిలైజ్ కావడానికి కొంత టైం పడుతున్నాం. ఆ టైంలో కొన్ని క్రిటిసిజం మేము ఫేస్ చేసాం. అది చెప్తున్నాను. ఇప్పుడు మనం ఆ టైంలో కొంతమంది మేము అరే వాళ్ళు ఆ సామాన్ తీసి ఉండాల్సిందేమో మనం, అప్పుడు అది కాదు కదా, అది ఆలోచిస్తారా తర్వాత? తప్పకుండా మేము చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా సందర్భాల్లో కూడా చెప్పాను కూడా. సో మాకు ఎందుకంటే అట్లా మా అభిమతం అక్కడ పేదవాళ్ళని లేకపోతే చిన్నవాళ్ళని ఇబ్బంది పెట్టాలి కాదు, వాళ్ళ కోసమే ఇది చేస్తుంది. ఇప్పుడు మేము కాలనీలకు వెళ్ళాం, మనం కాలనీలకు వెళ్తే అంబేద్కర్ కాలనీ ఈసోగూడ దగ్గర ఉన్నటువంటి మన ఏది ఇక్కడ మన ఈ మైత్రివనం దగ్గర ఉన్నటువంటి అది నీళ్లు మొత్తం మునిగిపోయి దాంట్లో ఎట్టుందంటే మల వ్యర్థాలు కూడా అక్కడ రోడ్డు మీద ఉన్నాయన్నమాట మొత్తం. క్రాస్ రోడ్ లో కూడా అలానే అలా అంటే ఆ బతుకుల్లో వాళ్ళు బతకాల్సిన అవసరం ఉందా? అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు పేదవాళ్ళు అందరూ కూడా దానికి ఎందుకు కారణం? ఆ డ్రైన్ సిస్టమ్ దాంతో ఎవడు కూడా ఎంకరేజ్ చేశాడు స్వార్థపూరితంగా, లేకపోతే దాంట్లో చేయాల్సిన సిల్ట్ తీయాల్సిన తీయట్లేదు, లేదా సరిగ్గా జరగట్లేదు పనులు. అవన్నీ తీస్తే కనుక రేపు వాళ్ళు అన్నారు ప్రతి సంవత్సరం కూడా మాకు నష్టం 40-50 వేలు వస్తుంది సార్ దీనివల్ల. 40 వేలు ఒక మామూలు వాడికి వచ్చిందంటే నష్టం, టీవీలో లేకపోతే ఇల్లులో నీళ్ళు అంతా వచ్చిందంటే చాలా ఎక్కువ కదా. సో అవన్నీ కాపాడటానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక రివల్యూషన్, అంటే ఒక విప్లవాత్మక మార్పుగా హైడ్రా సంస్థ అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది అనమాట. అండ్ దాంట్లో బహుశా అదృష్టవశాత్తు నన్ను ఒక ఫస్ట్ కమిషనర్గా నాకు ఉంటాం కూడా నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి అవకాశం వచ్చింది, ఒక మంచి మార్పు దిశగా ఉన్నాను. ఈ చిన్న మధ్యలో వాళ్ళు వీళ్ళు కూడా దీనికి ఎటువంటి నా లక్ష్యాన్ని ఎటువైపు ట్రాక్ కూడా కొంత కూడా మార్చలేదు అనమాట. దాని దిశలో పోతాం. మనం ఎక్కడన్నా ఏదన్నా చూసారా, ఎక్కడన్నా ఏమన్నా వాళ్ళ ఎక్కడన్నా ఇల్లులో మనం లేదు చేయొద్దు, ఇప్పుడు చాలా జాగ్రత్తగా పోతున్నాం. దాంట్లో ముందుగానే చూసి వాళ్ళ కమ్యూనికేషన్ వెళ్ళిందా, వాళ్ళు ఉంటే కనుక ముందు వాళ్ళ సామాన్ తీసేయమని చెప్పండి. మన షాపులు తీసాం ఎక్కడో దగ్గర, ఏది రోడ్డు వాళ్ళ అంత కాలనీస్ వాళ్ళందరూ వచ్చి చెప్తే వాళ్ళకి ముందే చెప్పాం మీరు తీసేయండి అమ్మా తీసేయండి. ఇంతకుముందు మేము చెప్తే సీరియస్ తీసుకునేవాళ్ళు కాదు, వాళ్ళు అనుకునే వాళ్ళు ఏముంది ఇట్లా జిహెచ్ఎంసీ చాలా మంది చెప్తారు మేము మేనేజ్ చేసుకోవచ్చు అనుకున్నాం. ఎప్పుడైతే మేము ఇప్పుడు చెప్పామో వెంటనే తీసేస్తున్నారు అందరు. ఇది కూడా ఒక మంచికే ఇది అంటే భయం అనే దాన్ని భయం అని నేను అన్ను, ఒక చట్టం అంటే ఒక గౌరవం అనేది వస్తుంది అనమాట. నేను భయం అనేది ఉండకూడదు. హైడ్రా అనేది పేదల కోసం ఉండే సంస్థ, మామూలు రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళ కోసం ఉండే సంస్థ. వాళ్ళు భయపడకూడదు, భయపడాల్సింది కబ్జా కోర్లు ఎవరైతే గనక ఎంకరేజ్ చేస్తున్నారో ఇటువంటి వాళ్ళు. అండ్ ప్రజలకు కూడా అవగాహన వచ్చింది, లైక్ ఏ ల్యాండ్స్ మనం ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు 1-2 సార్లు ఏవే చూసుకోవాలి అనేది కూడా దీని వల్ల. అదే నేను అంటున్నాను, ప్రజల్లో అవగాహన రావటం మేము చేసిన పెద్ద అచీవ్మెంట్. మొన్న నేను రవీంద్ర భారతిలో ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మాది హైడ్రా ఫార్మేషన్ డే రోజు చిన్న పిల్లలు 4th క్లాస్ పిల్లలు చెప్తున్నారు ఇది FTL బఫర్ అంటే. నేను కమిషనర్కి వచ్చేదాకా కూడా నాకు తెలియదు అసలు FTL బఫర్ అంటే ఏంటనేది. అంటే పిల్లల్లో అంత అవేర్నెస్ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్, అది ఎన్వైరన్మెంట్ కాపాడటంలో చాలా ఇంపార్టెంట్. అట్లానే వ్యవస్థలు చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి, బ్యాంకర్స్ కూడా ఆర్ టౌన్ ప్లానింగ్ కూడా ఇరిగేషన్ కూడా చాలా జాగ్రత్త.
ఇదే కదా కావాల్సింది. సిస్టమ్ ఒక ప్రాపర్ పద్ధతిలో జరగాలి. ఇందాక అదే అంటున్నాను, పద్ధతిలో జరగలేకపోవడం వల్ల నేపాల్ నిన్న చీఫ్ జస్టిస్ గారు కూడా చెప్తున్నారు, మన రాజ్యాంగం చాలా అద్భుతమైన రాజ్యాంగం, దీన్ని అమలు చేసే విధానం చాలా అద్భుతం. ఎస్, మన బ్యూటిఫుల్ సిస్టమ్ ఉంది, మన దేశం బ్యూటిఫుల్ సిస్టము, బ్యూటిఫుల్. అందుకోసం మనం పక్కన ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మన దేశం ఇంకా స్ట్రాంగ్ వెళ్తుంది. ఇంతటితో సరిపోదు, ఇంకా పవర్ఫుల్గా తీసుకెళ్ళాలి. రైట్. ఒక సింగపూర్ని ఎలా అయితే మార్చారో లీ కువాన్ యూ, అలాంటి పై డైరెక్షన్లో మన దేశం, మన సిస్టమ్ కానీ స్ట్రాంగ్ తయారవ్వాలి. దాంట్లో అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, మీడియా కానీ సిటిజన్స్ కానీ కాంట్రిబ్యూట్ చేయాలి. చేసి మనం మంచి డైరెక్షన్ తీసుకెళ్ళాలి తప్ప. కానీ మనకొద్దు ఇక్కడ ఇదంతా వేస్ట్, ఇదంతా కాకుండా ఎవడెళ్ళి అమెరికాలో లేకపోతే ఇంకెక్కడో ఏది యూకేలో సెటిల్ అయిపోయి ఇక్కడ మనం తట్టుకోలేము ఈ వ్యవస్థ అని అవి కూడా చూస్తుంటారు ఫేస్బుక్లలో, ట్విట్టర్లలో. కొన్ని బాధ అనిపిస్తుంది అనమాట. అరే ఈ జాములు ఇవన్నీ ఉన్నాయంటే దీనికి చేయాలి, సిస్టమ్స్ పనిచేయాలి, వ్యవస్థలు. ఇప్పుడు ప్రభుత్వం అదే జరుగుతుంది. ప్రభుత్వాలు మంచి ఉద్దేశాలతో చేస్తున్నప్పుడు మనం సమర్థించాలి. ప్రతిదాన్ని తప్పుగా ఒక ప్రీమెడిటేటెడ్ మైండ్ తోటి, ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ తోటి వెళ్తే కాకుండా మంచి చేస్తున్న వాళ్ళు ఎవరినైనా మనం మంచి అనాలి, చెడ్డ అయితే చెడ్డని పాయింట్అవుట్ చేయాలి, తప్పకుండా చేయాలి. సో అది ఉండాలి. అంతేగాని ఒక లైన్ తీసేసుకొని వీళ్ళు హైడ్రా ఏం చేసినా తప్పు అని అంటే, మేము తప్పు చేస్తే కరెక్ట్ చేసుకోవడానికి ఉన్నాం మేము. ఒకవేళ అది మేమేం అన్ని 100% రైట్ చేస్తాం, ఎక్కడన్నా పొరపాటు జరిగితే మీరు వెంటనే చేయండి, వెంటనే కరెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ ఇది. సో దీని ఒక మంచి ట్రాక్లోకి మంచి ఉద్దేశాలతో తీసుకెళ్తున్నాం. దీన్ని ఏదో ఏదో ఏది ఏదో ఏదో నామకే వాసే నడిపించే ఆర్గనైజేషన్ కాదు ఇది. ఇది ఒక సిస్టమ్ని చేంజ్ చేయడానికి తీసుకొచ్చింది ప్రభుత్వం. దానికి ఒక బాధ్యతగా తీసుకొని కంట్రీకి ఇప్పుడు ఒక రోల్ మోడల్ తయారవుతుంది హైడ్రా అనమాట. ఈ మధ్య చూస్తే నేను ఎక్కడ చూసాను, ప్రింట్ వాళ్ళు చేశారు, అయితే నేషనల్ వాళ్ళు మీడియా వచ్చి హైడ్రాలో అది మన ఈ హైదరాబాద్ నుంచి మొత్తం రిపోర్ట్ చేశారు. అట్లానే చాలా మంది టీవీ ఛానల్స్ కూడా నేషనల్ మీడియా వాళ్ళు చాలా మంది రిపోర్ట్ చేస్తారు. సో అంటే జాతీయ స్థాయిలో కూడా దీనికి అంత రికగ్నిషన్ వస్తుంది అనమాట. సో ఇది మనం ఇవన్నీ కూడా పెట్టుకొని చేయాలి. సో ఈ చిన్న చిన్న వచ్చే వాటిని మనం అధిగమించాలి. నేను కూడా వాళ్ళు చెప్పినప్పుడు రైట్, వీళ్ళు బహుశా ఇంకా క్లారిటీ రాలేదేమో, వీళ్ళు ఎవరైనా క్రిటిసైజ్ చేసి నేను వాళ్ళు పెద్ద నేను సీరియస్గా ఏమనుకోను. వాళ్ళకి ఉన్న గ్యాప్ తోటో లేకపోతే వాళ్ళకంతా ఏది ఇప్పుడు సోషల్ మీడియాలో క్రిటిసైజ్ చేస్తున్నారు, వాళ్ళకి సరైన అవగాహన లేక ఏమైనా చెప్తున్నారేమో. 4 రోజుల తర్వాత వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అర్థమైతే వాళ్ళు కూడా అప్పుడు మెచ్చుకుంటారు. బట్ ఇవన్నీ ఈ పాసింగ్ దీంట్లో మనకి రాళ్ళు పడతాయి, పూలు పడతాయి, అన్ని పడతాయి, అన్ని దాటుకుంటూ పోవాలి, అన్నిటిని సేమ్ గా యాక్సెప్ట్ చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసారు కదా, హైడ్రా అంటే ఎంత పెద్ద వ్యవస్థ, ఎంత ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తూ ఉన్నారు అనేది. అది మన వరకు అంటే సోషల్ మీడియా ప్రభావమో, లేకపోతే మనకి అందించే న్యూస్ సరైన విధానంలో లేకపోవడమో, నాలెడ్జ్ లేకపోవడం వల్లనో జరిగే మిస్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ అని అనుకోవచ్చు. సో ఇలాంటివన్నీ పట్టించుకోకుండా ప్రజల యొక్క సేఫ్టీనే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని అక్కడ గవర్నమెంట్ కానీ, ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కానీ పనిచేస్తూ ఉన్నారు. సో దీనికి అంతటికీ మన సపోర్ట్ ఎంతో ముఖ్యం. ఈరోజు సార్ తన వాల్యుబుల్ వర్డ్స్ మనకు అందించారు. సో ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.